హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడినందరికీ నా ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలమ్మా. ఎవరు చెప్పట్లేదు, చేతులు జోడించండి, ఇలాగా నా వైపు చూడండి. అందరూ వందనాలు. కొంచెం నవ్వుతూ చెప్పండి. బాగున్నారా? బాగున్నారా? వెరీ గుడ్. దేవుడు మరొకసారి ఈ మీటింగ్స్లో చివరి వర్తమానం మీతో మాట్లాడడానికి మరొక చక్కని అవకాశం దేవుడు నాకు కల్పించినందుకు గాను మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తూ, మరి ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని ఘనమైన అద్భుతమైన పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు రమేష్ బాబాయి గారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద గనులైన దైవజనులు ఎంతోమంది ఉన్నారు. వారి పేర్లు నాకు తెలియదు కనుక ఒక్కొక్కరికి, నా తోటి సేవకులైన వారందరికీ నా హృదయపూర్వక ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పెద్ద అయ్యగారు ఉన్నారు, వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనరాలు ఉన్నారు, అమ్మగారికి వందనాలు తెలియజేస్తూ, అలాగే నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి కూడా నన్ను చక్కగా రిసీవ్ చేసుకొని నాకు కావాల్సిన వాటన్నిటిని చక్కగా చూస్తున్నటువంటి ప్రియ తమ్ముడు గారు నాతోనే ఉన్నారు వచ్చిన దగ్గర నుండి. తమ్ముడు, అలాగే మరి ఎవరు కృపా సిస్టర్ గారు, అలాగే వారి ఫ్యామిలీ చాలా చక్కగా చూశారు. తల్లిగారికి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని సౌండ్ సిస్టమ్, అలాగే ఆర్కెస్ట్రా తమ్ముళ్ళకి వందనాలు తెలియజేస్తున్నాను. అంటే చివరి మాటలు చెప్పేస్తున్నానమ్మా, అంటే పోయే కాలం వచ్చింది కదా. పోయే కాలం అంటే కంగారు పడకండి, మీటింగ్ అయికి వెళ్ళిపోతానండి. ఓకే, అందుచేత నేను ఎంత కొంచెం టైం ఎక్కువ తీసుకుని సుదీర్ఘ ప్రసంగాలు చేసినా మీరు ఓపికతో విన్నా మీ అందరికీ కూడా వందనాలండి. వందనాలు. ఓకే. అలాగే మీ సేవకులు చాలా మంచి దైవజనులు మీరు కలిగి ఉండడం, మీరెంతో భాగ్యవంతులు. కనుక వారు నాతో పరిచయం లేకపోయినా ఎక్కడో ఒక ప్రసంగం విని నన్ను పిలవాలని ఆశ కలిగి ఈ 2 రోజులు మీతో ఉండడానికి చక్కని అవకాశం కల్పించిన దైవజనుల కుటుంబానికి, అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రైట్, ఇక నేను వాక్యంలోకి వెళ్తాను. నిన్న ప్రారంభించిన అంశాన్ని ఈరోజు కూడా మనం కొనసాగిద్దాం. అయితే నేను ఇంకా డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోవచ్చా? ఇంకేమన్నా చెప్పాలని ఏమన్నా ఉందంటారా? కొంచెం చెప్పండి, పైకి చెప్పండి. చెప్పాలా? ఎవరన్నారు సాక్ష్యం అని? సాక్ష్యం చెప్పాలంటే మధ్యలో నేను వదిలేశాను నా సాక్ష్యం. రాత్రి మనకి ఉన్న సబ్జెక్టుని బట్టి నేను సాక్ష్యం జోలికి వెళ్ళలేదు. మిగిలిన సాక్ష్యం కూడా చెప్పండి, చెప్పే వాక్యం చెప్పండి, పర్వాలేదన్నవారు హల్లెలూయా చెప్పండి. మాకు సాక్ష్యం అవసరం లేదండి, వాక్యమే చెప్పండి అన్నవాడు చెప్పండి హల్లెలూయా. అయ్యగారు ఒక్కరు లేరు, అందుచేత సాక్ష్యం ఓ పని చేద్దాం, బ్రీఫ్గా సింపుల్గా మిగిలిన సాక్ష్యం కూడా నేను కంప్లీట్ చేస్తాను. నిన్న ఎంతమంది రాలేదో చేతులు ఎత్తండి. నిన్న రాని వారు చేతులు ఎత్తండి. ఓకే, చాలామంది రాలేకపోయారు. సింపుల్గా సాక్ష్యం 5 minutes 5 or 10 minutesలో కాల్ చేసి మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కొంతమంది కొత్త సేవకులు ఉన్నారు కనుక సింపుల్గా నా గురించి చెప్తాను. నేను ఒక భాస్కర్ అబ్బాయిని, 2వ సంవత్సరం వయసులో పోలియో వచ్చి నేను చనిపోతే వారు నాతో పాటు మరొక 3 చనిపోయారు. వాళ్ళ 3ని సమాధి చేశారు. నన్ను సమాధి చేయాలి, కానీ సమాధి చేయడం మానేసి ప్రార్థన చేశారట. ఈ బిడ్డ బతికితే నీ సేవ చేయిస్తాం నాయన అంటే దేవుడు నన్ను బ్రతికించుకున్నాడు. ఆ పోలియోలో నాకు ఒక కాలు నోరు లాగేసింది. అంటే నా కాలు చూస్తే మీ క్రొత్త వారు చూడండి, ఈ కాలు నాకు చాలా సన్నంగా ఉంటుంది. కాలు నాకు ఇలాగుండేది 25 years 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు నా కాలు ఇలాగే ఉండేది. ఏళ్ళ మీదే నడిచేవాడు. జోడు కానీ షూ కానీ ఎప్పుడు వేసుకోలేదు 25 years. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను బ్రతికించాడు. పెద్దవాడిని నేను 10th class వరకు చదువుకున్నాను. 10th class ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయాను? ఏంటమ్మా, అది మాత్రం బాగా గుర్తెట్టుకున్నారు. ఓకే, అదే తర్వాత పాస్ అయిన అమ్మాయి, తర్వాత పాస్ అయ్యాను. డిగ్రీ వరకు చదువుకున్నా, కంప్యూటర్స్లో డిప్లొమా చేశా. సరే, విషయాలు పక్కన పెడితే మా నాన్నగారు సేవ కొరకు సమర్పిస్తే బ్రతికాను, కానీ మా నాన్నగారితో అడుక్కునన్నా తింటాను కానీ సేవ మాత్రం చేయనని చెప్పి ఇంట్లో పెద్ద ఛాలెంజ్ చేసి ఇంట్లోంచి పారిపోయి ఏ పని దొరక్క కాకినాడ రోడ్ల మీద రిక్షా తొక్కుతూ నా జీవితం కొనసాగిస్తూ ఉండేవాడు. అలా రిక్షా తొక్కుతున్న నేను ఎలాగ దేవుని సేవలోకి వచ్చాను. అడుక్కునన్నా తింటాను కానీ సేవ చేయనని చెప్పి పారిపోయాను. నేను తిరిగి ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా నా ఫోటో కనపడుతుంది. మా ఏరియాలో 6 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేశా. బైబిల్ కాలేజీలో, కేరళలోనే ఒక బైబిల్ కాలేజీలో టీచింగ్ చేసేవాడిని. దేవుడు నన్ను ఎలా మార్చేశాడు, ఎలా తీసుకొచ్చి ఆయన సేవలో పెట్టుకున్నాడు అన్న సంగతి మరొకసారి వచ్చినప్పుడు చెప్తానని చెప్పి ముగించాను కదా. మిగిలిన సాక్ష్యం సింపుల్గా కంప్లీట్ చేద్దాం.
అలాగే నేను కాకినాడ రోడ్ల మీద రిక్షా తొక్కుతూ నా జీవితం కొనసాగిస్తూ ఉండగా ఇంకో మాట చెప్పాను మీకు. ఈ రిక్షా తొక్కుకుంటూ వెళ్తున్నప్పుడు నా బంధువులు కానీ, స్నేహితులు కానీ, మా చచ్చివాళ్ళు కానీ ఎవరన్నా ఎదురొస్తుంటే ఏం చేసేవాడిని? పారిపోయేవాడిని కదా. సిగ్గుపడుతూ ఇలా చేసేవాడిని. నేను అనుకున్నాను, ఇలా సిగ్గుపడుతూ ఎందుకు పని చేయాలి, వేరే పని చూసుకుందామని ప్రయత్నం చేస్తున్నాను కానీ ఎవడో పని ఇవ్వట్లేదు. అలాగే ఎంతకాలం జరిగిపోయిందంటే సుమారు 6-7 నెలల కాలం జరిగిపోయింది. 6-7 నెలల తర్వాత ఒక సంఘటన జరిగిందండి. అదేంటంటే కాకినాడ పరిచయం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కాకినాడ ఎప్పుడన్నా మీరు ఎవరైనా వచ్చి ఉంటే కనుక కాకినాడలో ఒక జగన్నాథపురం బ్రిడ్జి అనే బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి మీద నుండి పాలన్నీ అమ్ముడైపోయాయి. తిరిగి నేను కంపెనీకి వెళ్ళిపోతున్నాను రిక్షా తీసుకొని. వెళ్ళిపోతూ ఉండగా ఒక అనౌన్స్మెంట్ వినబడుతుంది. ఏంటి అనౌన్స్మెంట్ అంటే, కేరళ రాష్ట్రం నుండి కాకినాడ పట్టణానికి వచ్చి ఒక బైబిల్ కాలేజీ ప్రారంభించాం. ఈ బైబిల్ కాలేజీలో చదువుకోవాలనుకున్న యవనస్తులు ఎవరైనా సరే వచ్చి దీంట్లో జాయిన్ అవ్వండి అని మైక్లో చెప్పుకుంటూ వెళ్తున్నాడు. పాంప్లెట్లు కూడా పంచిపెడుతున్నాడు. ఇంతకీ అనౌన్స్మెంట్ ఏంటి? బైబిల్ కాలేజీ గురించినటువంటి అనౌన్స్మెంట్. ఆ మాటలు నా చెవిలో పడగానే అనుకున్నా, మా నాన్నగారు అనేవారు, ఒరే మనకు సంఘాలు ఉన్నాయి, నువ్వు మంచి బైబిల్ కాలేజీ చదవాలి, మంచి సేవకుడు ఇవ్వాలనేవారు. ఎప్పుడైతే ఈ బైబిల్ కాలేజీ గురించి విన్నానో నేను అనుకున్నా, అసలు ఇంట్లోంచి పారిపోయి వచ్చిందే బైబిల్ కాలేజీ కోసం కదా, ఇది మనం పని చేయదురా బాబు అని చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతూ ఉండగా ఆ మైక్లో చెప్పేవాడు చెప్తూ ఒక మాట అన్నాడు చివరిలో. ఏమనంటే, ఈ కాలేజీలో జాయిన్ అయిన వారికి 3 పూట్ల భోజనం ఫ్రీ అన్నాడు. అంటే ఇలాగనలేదు కానీ దీంట్లో జాయిన్ అయిన వారికి భోజన వసతులు ఉచితం అన్నాడు. అనగానే రిక్షా ముందుకెళ్తుంది కానీ ఇక్కడికి వెళ్తే ఏదో మొత్తం మీద భోజనం పెట్టేలాగా ఉన్నారు. ఎందుకని మంచిదని రిక్షా పక్కన పెట్టి పాంప్లెట్లు కూడా పంచిపెడుతున్నారు. పాంప్లెట్ తీసుకుని జేబులో పెట్టుకుని కంపెనీకి వెళ్ళి రిక్షా అక్కడ పడి శుభ్రంగా స్నానం చేసి ఆ పాంప్లెట్లు ఉన్న అడ్రస్కి వెళ్ళాను. వెళితే సేమ్ ఈ అయ్యగారిలాగా ఒక ఆయన ఎవరో కూర్చొని ఉన్నారు. నన్ను చూసి అన్నారు, ఏంటి బాబు ఇలాగ వచ్చారన్నారు. ఏమీ లేదు సార్, ఈ కాలేజీలో జాయిన్ అవుదామని వచ్చాను, నాకు సీట్ ఇస్తారని అడిగితే అన్నాడు కదా, మీలాంటి వాళ్ళ కోసమే పెట్టాము నాయన ఈ కాలేజ్, రండి అని చెప్పి ఆయన అన్నాడు. ఇక్కడ బుక్ ఉంది, ఆ బుక్లో మీ అడ్రస్ రాసి వెళ్ళండి. ఇక్కడ అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ పూర్తి చేసి బుక్లో మీ అడ్రస్ రాసి వెళ్ళమన్నాడు. గబగబా అప్లికేషన్ పూర్తి చేశాను. బుక్లో అడ్రస్ రాశాను. ఏం అడ్రస్ అంటే మా ఇంటి అడ్రస్ కాదు, పాల కంపెనీ అడ్రస్ రాశాను. రాసిన తర్వాత లెటర్ ఇప్పుడు వస్తాను చూడగా 10 రోజుల్లో ఉత్తరం వచ్చింది. లెటర్లో ఉంది, మీరు పలానా రోజున కాలేజ్ ఓపెనింగ్ అవుతుంది, వచ్చి జాయిన్ అయిపోండి. వెంటనే ఆ కంపెనీ ఓనర్తో చెప్పాను, ఏమనంటే నాకు ఉద్యోగం వచ్చింది సార్, వెళ్ళిపోతున్నాను అని చెప్పి బయలుదేరి, ఉద్యోగం వచ్చిందా నా మొఖం అలాగ అబద్ధమాడి బయలుదేరి వచ్చి ఎక్కడ జాయిన్ అయిపోయానంటే బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఎంత విచిత్రం అంటే మా నాన్నగారితో అన్న మాట ఇప్పటికి మా నాన్నగారు అంటారు, ఒరే ఆ రోజు నువ్వు ఎలాగన్నావు కదా, ఈ రోజున చూడు దేవుడిని నిలబడుకుంటాడని. మా నాన్నగారితో అన్న అడుక్కునన్నా తింటాను కానీ సేవ చేయను, ఏం చేసుకుంటారో ఇంట్లో పారిపోయాను నేను. ఇప్పుడు వచ్చి ఎక్కడ జాయిన్ అయినంటే బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఇది ఎంత విచిత్రం అంటారు. ఇందుకే బైబిల్ కాలేజీలో జాయిన్ అయింది బైబిల్ నేర్చుకుని సేవ చేద్దామని కాదు, రిక్షా తొక్కడం తప్పుతుంది, భోజనం పెడతారు, టైంపాస్ చేద్దాం అన్న ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత వినండి, 3 అంతస్తుల బిల్డింగు, ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, రకరకాల కూరలు, రకరకాల టిఫిన్తో చక్కగా పెడుతుంటే ప్రాణం ఎంత హాయిగా ఉందో. మన వాళ్ళు మాట అంటూ ఉంటారు, ఏమనంటే తన్నితే వెళ్ళి ఎక్కడ పడ్డాడంటే బూర్లు బుట్లో పడ్డాడంటే రావడం. అలాగ ఉంది నా పరిస్థితి. చక్కగా భోజనం పెడుతున్నారు, టైంపాస్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే టీచింగ్ అంతా ఇంగ్లీష్లోనే చెప్తున్నారు. ఎందుకంటే కాలేజ్ ఎవరిదే, కేరళ వాళ్ళది. టీచర్లు అందరూ కేరళ నుంచి వచ్చేవారు, స్పీకర్లు అందరూ కేరళ నుంచి వచ్చేవారు. టీచింగ్ ఇంగ్లీష్లో చెప్తుంటే ఇంగ్లీష్లో ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయాను, 7 సార్లు. గోయింగ్ అంటే తెలదు, కమింగ్ అంటే తెలదు. ఇక్కడేమో ఇంగ్లీష్లో చెప్తుంటే బుర్రపాడైపోయేది. ఏం చేయాలి అర్థం కాక ఏదో రాయిపోతే తిడతాను ఎదురు రాస్తూ ఉండేవాడిని. అయితే నాలాంటి బ్యాచ్ ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ. అలాంటి వాళ్ళ కోసం ఏం చేశారంటే ప్రతి లెసన్ కూడా పక్కన ఒక తెలుగులోకి ట్రాన్స్లేటర్ని పెట్టారు, తర్జుమా పెట్టారు. అప్పుడు అమ్మయ్య అనుకున్నాం. అలాగా రోజులు గడుస్తున్నాయి. 3 నెలలు కానీ బాగానే గడిచిందండి. 3 నెలల తర్వాత 3 రోజులు ఉపవాస కోటాలు పెట్టారమ్మా, మీ పాస్ గారిలాగే. ఎక్కడ బైబిల్ కాలేజీలో ఉపవాస కోటాలు ఎప్పుడైతే పెట్టారో నేను అనుకున్నాను, అయిపోయినరా బాబు అనుకున్నా. అయితే ఉపవాస కోటాల్లో వాక్యం చెప్పడానికి ఎవరిని పిలిచారంటే కేరళ నుండి ఒక స్పీకర్ని తీసుకొచ్చారు. ఈజ్ అ వెరీ పవర్ఫుల్ మ్యాన్, చాలా శక్తివంతమైన సేవకుడైన ఆయన వచ్చారు. 3 రోజులు ఆయన వాక్యం చెప్పారు. మొదటి రోజు ఉదయం 9 గంటలకు సెషన్ స్టార్ట్ అయింది. వాక్యానికి టైం ఇచ్చారండి. ఆయన వాక్యం మాట్లాడుతుంటే నమ్మండి, ఏంటంటే చాలా సూటిగా మాట్లాడుతున్నాడు, చాలా శక్తివంతంగా మాట్లాడుతున్నాడు. వాక్యం కంప్లీట్ అయ్యేటప్పటికి అందరూ ఏడడం ప్రారంభించారు. అంటే వాక్యం ఎలాగుందో మీకు అర్థమై ఉంటుంది. సుమారు 22 మంది యవనస్తులు ఉన్నాం, అదో హాల్లో ఉంది. వాక్యం ముగింపు అయ్యేటప్పటికి అందరూ ఏడుస్తుంటే నేనేం చేస్తున్నాను తెలుసమ్మా, తలకెందుకు ఎట్టుకుని ఎందుకు అబ్బాయి అలాగే ఏడుచేస్తున్నారని మగవాళ్ళు కదని అనుకున్నా. అంటే నా మనసు అంత కఠినం అయిపోయింది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 గంటలకి రెండో సెషన్ స్టార్ట్ అయింది. రెండో సెషన్లో మళ్ళీ వాక్యం చెప్పడం స్టార్ట్ చేశాడు.
వాక్యం చెప్పి ముగించేటప్పటికి మళ్ళీ అందరూ ఏడడం ప్రారంభించారు. అందరూ ఏడుస్తుంటే పక్క వాళ్ళు ఏడుస్తుంటే ఎలా ఉంటుంది మనకి? నాకు వస్తుంది దుఃఖం, ఈ ఆడవాళ్ళనిపిస్తుంది కానీ చిచి మనం ఏడడం పెట్టి మగవాళ్ళం ఏడకూడదని వచ్చే దుఃఖాన్ని అనిసేసుకున్నాను. ఆ మీటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత రాత్రి మళ్ళీ 7 గంటలకు 3వ సెషన్ స్టార్ట్ అయింది. ఆ రాత్రి వాక్యానికి టైం ఇచ్చారు ఆయనకి, వాక్యం చెప్పడం స్టార్ట్ చేశాడు. 3 రోజులు ఒకే మాట మీద మాట్లాడాడు. ఇప్పటికి నాకు బాగా గుర్తు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె పోరాడము అనే ఒక మాట ఎత్తుకున్నాడు. సేవకుడు అనగా సైనికుల్లాగా ఉండాలని 3 రోజులు రకరకాల వేరియేషన్స్లో వాక్యం మాట్లాడుతున్నాడు. ఆ రాత్రి వాక్యం మాట్లాడుతున్నాడు కానీ నేను కూర్చున్నాను కానీ ఏమనుకున్నానంటే, ఇదేంటి నా గురించి మాట్లాడుతున్నాడు, ఈయన నా కోసమే మాట్లాడుతున్నాడు ఏంటంటే ఫీల్ అయిపోతున్నాడు కూర్చొని. వాక్యం కంప్లీట్ అయ్యేటప్పటికి మళ్ళీ అందరూ ఏడుస్తున్నారు. అయితే అందరికంటే గట్టిగా ఏడ్చేది ఎవరు అంటే నేనే ఏడుస్తున్నాను, కేకలు పెడుతున్నాను, ప్రభువా నన్ను క్షమించునని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఆ దైవజనుడు మధ్యలో నడుచుకుంటూ వచ్చాడు. నా తల మీద చేపెట్టి ఇలా మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కానీ నన్ను విడిచిపెట్టి పారిపోయావు, ఇక మీదట నేను నిన్ను వాడుకోబోతున్నానని ఆ రోజు నా ప్రవచనం చెప్పడం జరిగింది. ఇది ఆశ్చర్యం ఏంటంటే యాక్చువల్లీ ఆయనకి తెలుగు రాదు, నాకేమో మలయాళం రాదు. ఆయన మలయాళంలో ప్రసంగం చెప్తున్నాడు. ఏమండి, ఎప్పుడూ ఆంధ్రాకి రాని ఆయన, తెలుగు రాని ఆయన నా గురించి ఎలా చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగింది. ఆ రోజు ఆయన చెప్పిన ప్రవచనం. ఆ మీటింగ్ అయిపోయింది, ఎవరి రూమ్ కాళ్ళు వెళ్ళిపోయారు, నేను మాత్రం నా చోట్లోనే ఉండిపోయాను. ఏడుస్తున్నాను, మొలుగుచున్నాను. యేసయ్యతో చెప్పిన ప్రభువా నన్ను క్షమించిన ఆయన, ఇక మీదట నీ కొరకే బ్రతుకుతాను ఆయన, నీ కొరకే జీవిస్తాను ఆయన అని ఆ రోజు ఎంతసేపు ప్రార్థన చేసాను నాకు తెలియదు కానీ ఆ ప్రార్థనలో నేను నిద్రలోకి వెళ్ళిపోయాను. ఉదయాన్నే వచ్చి ఎవరో లేపారు, అన్నయ్య నేను ప్రిన్సిపాల్ గారు రమ్మన్నారన్నారు. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళా. ప్రిన్సిపాల్ అన్నాడు, బాబు రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు. వచ్చిన ఆయన సామాన్యుడు కాదు, కేరళ రాష్ట్రంలో ఆయన ఒక పెద్ద ప్రవక్త. ఆయన ఒక మాట అన్నాడంటే ఖచ్చితంగా నెరవేరుతుంది, నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పారు. ఆ రోజు మొదలుకొని వినండి, నేను పాస్కర్ అబ్బాయిని కానీ ఎప్పుడు బైబిల్ చదవడం ప్రార్థన చేయడం చేయలే. అన్నీ చేసేవాడిని. కీబోర్డ్ ప్లే చేయగలను, తబలా కొట్టగలను, ఏమంటే ప్యాడ్స్ ప్లే చేయగలను, సింగింగ్ చేయగలను, ఆల్ ఇన్ వన్ అంటారు నన్ను. అన్ని చర్చలో అన్నీ చేసేవాడిని కానీ ఎప్పుడు బైబిల్ చదివేవాడిని కాదు, ప్రార్థన చేసేవాడిని కాదు. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడిన ఆ రోజు మొదలుకొని ఇవన్నీ పక్కన పెట్టాను. 2 పనులు, ఒకటి బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం. బైబిల్ చదవడం అంటే మనం ఏదో రోజు చేసినట్టు కాదు, ఒక యజ్ఞం చేసినట్టు చేశా. ఉదయం 5 గంటల ప్రతి శుక్రవారం శనివారం బైబిల్ కాలేజీలో సెలవు ఉంటుంది. ఎందుకంటే బయటకు వెళ్ళి ట్రాక్స్ పంచి పెట్టడానికి, బట్టలు దుక్కోవడానికి, ఆటలాడుకోవడానికి 2 రోజులు సెలవు ఉంటుంది. ఆ 2 రోజులు అందరినీ బయటకు పంపేవారు కానీ నన్ను బయటకు పంపించేవారు కాదు. ఎందుకంటే నాకున్న కాలుకున్న ప్రాబ్లంని బట్టి నాకు బయటికి పర్మిషన్ ఇచ్చేవారు కాదు. ఆ 2 దినాలు నేను ఏం చేసేవాడినంటే తెల్లవారుజామున 5 గంటలకు లేచి శుభ్రంగా తలస్నానం చేసి 6 గంటలకు కూర్చున్నవాడు బైబిల్ ముందు టైం పెట్టుకొని సాయంత్రం 6 గంటల వరకు ఆది కాండం పట్టుకున్నానంటే సాయంత్రంకి అయిపోవాలన్నమాట. అలాగే బైబిల్ చదవడం, ప్రార్థన. 10 గంటలకి రూమ్లో లైట్లు ఆఫ్ చేసి ఎవరి రూమ్లో పడుకోవాలి. 10 దాటిందంటే లైట్లు వెళ్ళడానికి వెళ్ళేది. అందరూ పడుకున్న తర్వాత నెమ్మదిగా 3 అంతస్తులు మేడ మీదకి వెళ్ళేవాడిని, మేడ మీద మోకాళ్ళు వేసేవాడిని. అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు ప్రార్థన చేయడమే, వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, ఇదే పని. ఇక్కడ విషయం చెప్తాను, బైబిల్ కాలేజీలో ఎగ్జామ్స్ పెడితే 100కి 100 మార్కులు తప్ప 99 ఎప్పుడూ రాలేదు నాకు. 100కి 100 మార్కులు, 50కి 50 మార్కులు. ఫస్ట్ క్లాస్లో నేను పాస్ అవుతుండగా బైబిల్ కాలేజీలో టీచర్స్ అందరూ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నన్ను ఆ దేవుడు నీకు ఏదో జ్ఞానం ఇచ్చాడు కనుక నువ్వు ఇక్కడితో ఈ కాలేజ్ అయిపోయిన తర్వాత వెంటనే సేవకు వెళ్ళొద్దు, బిబ్లికల్ స్టడీస్ ఇంకా చేస్తే బాగుంటుంది అని చెప్పిన దాన్ని బట్టి ఆ స్టడీస్ 1 ఇయర్ స్టడీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మెడ్రాస్ వెళ్ళాను. మెడ్రాస్లో ఒక బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అక్కడే నా లైఫ్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఆ కాలేజ్ ఇట్స్ వెరీ స్ట్రిక్ట్ కాలేజ్. ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి. తెలుగు మాట మాట్లాడమా 10 రూపాయలు ఫైన్ వేస్తారు, తమిళ మాట్లాడమా 5 రూపాయలు ఫైన్ వేస్తారు. అలాంటి కాలేజీలో జాయిన్ అయ్యాను. ఇంగ్లీష్లో 7 సార్లు ఫెయిల్ అయిపోయాను. నేను 6 నెలలు తిరగకుండా ఇంగ్లీష్లో ప్రసంగం చేయడం స్టార్ట్ చేశాను. అలా నా 3 సంవత్సరాలు నా బీటీహెచ్ కంప్లీట్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకా చదవాలని మళ్ళీ కేరళకి వెళ్ళాను. కేరళలో నా ఎండీ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఎంటీహెచ్ కంప్లీట్ చేశాను. బైబిల్ స్టడీస్లో దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళిపోయాడు. ఇన్ని చదివి ఇంత చదువుకున్న తర్వాత నేను అనుకున్నా ఇంకోటి, అక్కడ కూడా నా డ్యూటీస్ అన్నీ కూడా లైబ్రరీలో ఉండేవి. ఈజీ డ్యూటీ ఏదైనా ఉన్నదంటే లైబ్రరీ డ్యూటీ. ఆ కారణం చేత చాలా స్టఫ్ సంపాదించాను, చాలా విషయాలు నేర్చుకున్నాను బైబిల్లోంచి. ఇన్ని నేర్చుకుని ఇప్పుడు వేండ్రానే ఊరేళ్ళి నేను సేవ చేయాలా అని అనుకున్నానంటే సేవకులకు నేను నేర్చుకున్న విషయాలని సేవకులకు నేర్పించాలని ఒక బైబిల్ కాలేజీలో టీచింగ్ చేయడానికి కుదిరాను. అప్పుడు మా నాన్నగారు అన్నారు, నువ్వు టీచింగ్లో గట్ట కాదు నాయన, ఇక్కడ సంఘాలు ఉన్నాయి, పరిచయం ఉంది, నువ్వు సేవ చేయాలి కనుక నువ్వు వచ్చేయి, సేవలో పెట్టేస్తాం పెళ్లి చేసి అన్నారు. సరే అని చెప్పి నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత పెళ్లి చేసి సేవలో పెడదాం అనుకున్నారు కానీ పెళ్లి చేద్దాం అనుకున్నారు కానీ ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. నన్ను 1, 2 కాదండి 18 సంబంధాలు తిరిగా. లెక్కెట్టుకున్నాను అమ్మాయి ఎన్ని 18 సంబంధాలు. ఏ సంబంధంకి వెళ్ళిన అమ్మాయి ఎవరు ఇష్టపడేది కాదు.
అంటే కొన్ని విషయాలు చెప్తే మీకు బాగుంటుంది. పెళ్లి చూపులకి వెళ్ళగానే ముందు స్వీటు హాటు పెట్టేవారు, పెడతారు కదా. అమ్మ అలా పెట్టారు బామ్మకాలు, పెళ్లి చూపులు అంటే తెలదా మీకు? ఓకే, పెళ్లి చూపుల ముందు స్వీట్ హాటు పెట్టేవారండి. పెట్టిన తర్వాత నేను చాలా టెన్షన్గా ఉండాను, నాకు చాలా సిగ్గు ఎక్కువ ఆ టైంలో. అలాంటిది ఈ పెళ్లి చూపుల్లో ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తూ ఉన్నాను. స్వీట్ హాటు పెట్టిన తర్వాత నన్ను నడవమనేవారు. ఎందుకంటే నేను కుర్చీలో కూర్చుంటే అందరూ అనుకుంటారు అబ్బాయి బాగానే ఉన్నాడు అనుకుంటారు. తీరా నేను ఎందుకంటే ఎలా నడిచేవాడు అంటే కొంచెం మీకు తెలియడం కోసం నా కాలు ఇలా ఏళ్ళ మీద ఉండేదేమో, ఏళ్ళ మీద ఇలా నడిచేవాడు అనమాట. ఆ కాలం, ఆ టైంలో 25 years ముందు ఈ విధంగా నడిచేవాడు. కానీ దేవుడు నేను ఎలా నడిచేవాడినో గుర్తు లేకుండా చేసి పడేసాడు నన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, అలా ఈ కాణం చేత నన్ను నడవమనేవారు. పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయేటప్పుడు, పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు నేను ఒక్కడిని వెళ్తాను, నా ఫ్రెండ్ని ఎవరిని తీసుకెళ్తాను కదా. వాడు అడిగేవాడు, ఏమండి మరి అబ్బాయి ఓకేనా అని అడుగుతారు కదా కామన్గా. అడగగానే వాళ్ళు అనేవారండి ఉత్తరం రాస్తాళ్ళండి అనేవారు. ఎప్పుడైతే ఈ మాట అన్నారో ఏ సంబంధంకి వెళ్ళినా ఇదే సమాధానం చివరిలో, ఉత్తరం రాస్తాళ్ళండి అన్నప్పటికీ నేను అనుకునేవాడు మనసులో, నీ ముఖం రాస్తావని అనుకునేవాడు. ఈ మాట ఇప్పుడు ఎందుకంటే ఈ మాట అన్నారంటే సంబంధం అయిపోయినట్టే. అలాగే 1, 2 కాదండి, 18 సంబంధాలు తిరిగా. చివరి సంబంధం 19వ సంబంధం గురించి చెప్పేసి వాక్యంలోకి వెళ్ళిపోదాం. మా ఏరియాలో ఒక ఊరు ఉంది, టేకి అనే ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో ఎవరో పాస్కర్ ఉన్నారట. పాస్కర్కి ఒకే ఒక అమ్మాయి ఉందట. బైబిల్ ట్రైనింగ్ చేసిన అబ్బాయి ఎవరన్నా ఉంటే పెళ్లి చేద్దామని చూస్తున్నారట పాస్కర్. ఆ సంగతి మా నాన్నగారికి తెలిసి మా నాన్నగారు అన్నారు, పలానా ఊళ్ళో ఓ పాస్కర్ అమ్మాయి ఉందంటరా, వెళ్ళి చూసిరండి, అమ్మాయికి కానీ నచ్చితే కనుక మేము వెళ్ళి మాట్లాడొస్తాం అన్నారు. ఇది ఎంత బాగుందో చూడండి, అమ్మాయికి నచ్చితేనంటే వెళ్ళి మాట్లాడొస్తారట. సరే అని చెప్పి నేను నా ఫ్రెండ్ కలిసి వెళ్ళామండి. ఇదే చివరి సంబంధం. ఎన్నో సంబంధం ఇది? అబ్బా బాగానే ఫాలో అవుతున్నారు, ఎందుకంటే సీరియల్లో ఉంది చక్కగా కదా. సరే 19వ సంబంధం వెళ్ళాం. చిన్న చర్చ్ ఉందండి, చర్చిలో కూర్చున్నాం. వెళ్ళి నా ఫ్రెండ్ నేను కూర్చున్నాం. కానీ నేను ఎలా కూర్చున్నానంటే పెళ్లి కూతురులా కూర్చున్నా, తలకెందుకు పెట్టుకుని ప్రభు ఆయన 18 సంబంధాలు అయిపోయి ఇది ఏమవుతుంది ఏంటో ప్రభు చాలా టెన్షన్గా కూర్చున్నాను. ఈ లోపల మా ఫ్రెండ్ అంటాడు, ఒరే అమ్మాయిలా కూర్చున్నా విడరా, తలపైకి ఎత్తి కూర్చున్నాడు. సరే అని చెప్పి ధైర్యంగా కూర్చున్నా. ఈ లోపల అమ్మాయి వచ్చింది, ఎవరో 4 పెద్దలు వచ్చారు. స్వీటు హాటు పెట్టడం నాకు అలవాటు అయిపోయింది అనుకోండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తున్నాను నేను. ఈ లోపల ఇంకా బయటకు వచ్చేద్దామనే లోపల అక్కడికి ఎవరో 4 పెద్దలు వచ్చారండి. ఆ పెద్దల్లో ఒకడు తొంట్రోడు ఉన్నట్టున్నాడు. వాడు తిన్నంగా ఉండకుండా ఏమన్నాడంటే, అమ్మాయిని చూడడానికి వచ్చిన వాళ్ళు అమ్మాయితో మాట్లాడకుండా ఏం వెళ్ళిపోతారు మీరు, అమ్మాయితో ఏదోటి మాట్లాడాలి అన్నారు. ఎవరిని? నన్ను. అసలే టెన్షన్గా భయంగా ఉన్నాను, అమ్మాయితో ఏం మాట్లాడతాం, ఏమన్నా అవసరం ఏంటరా అని మా ఫ్రెండ్తో అంటాడు. మా ఫ్రెండ్ అంటాడు, ఒరే తప్పిలా కనపట్టలేదురా, ఏదోటి అడిగే పర్లేదు అన్నాడు. అంటే ఆ పెద్ద మనిషి కొంచెం ఇది వేసి ఉన్నాడులేండి, ఎంత చెప్పినా వింటలేదు, మాట్లాడతారు లేదంటే కూర్చున్నాడు. తప్పని పరిస్థితులు అడిగానండి అమ్మాయిని. అమ్మా ఏం చదువుకున్నావు అన్నానండి. ఏం చదువుకున్నావు అనడం తప్ప, ఏమండి ఏం చదువుకున్నావు అమ్మాయి అన్నానండి. అనగానే అమ్మాయి ఏందంటే పెద్ద కళ్ళు చేసి ఏం చదువుకోలేదు. మీకు నవ్వు కింద ఉందో, నాకు గుండె జారిపోయింది అక్కడ. ఇప్పుడు చాలామంది పెళ్లి చూపులకు వెళ్ళి ఉంటారు, ఎలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురొచ్చిందా? నేను చెప్పలేకపోతున్నాను. కానీ అమ్మాయి పెద్ద కళ్ళు చేసి అంటే అమ్మాయికి ఎంత కోపం వచ్చిందంటే, ఇలాంటి వాడు నాకు తెస్తారన్నట్లుగా చాలా ఘోరంగా మాట్లాడేటప్పుడు ఎంత సిగ్గుపడిపోయినంటే, జీవితంలో మళ్ళీ పెళ్లి చూపులకు వెళ్ళకూడదు అనుకున్నా. నాకంటే ఎక్కువ సిగ్గుపడిపోయిన నా ఫ్రెండ్ ఈడు బయటకు వచ్చాక అంటాడు, అన్నయ్య దీన్ని చేసుకున్నవాడు చంపేస్తారు బాబు, జాగ్రత్త చూసుకో అన్నాడు. నిజమేరా బాబు, బైబిల్లో మాట ఉంది, భార్య దొరికిన వానికి మేలు దొరికిన ఉంది. ఇప్పుడు చూస్తే మేకలాగా ఉందిరా నాయన, చేసుకుంటే జీవితాంతం గుచ్చుకుంటానే ఉంటుంది, నడిచి వెళ్ళిపోతాను పరుగు. ఏమండి నేను నిజంగా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారు అన్నారు, ఏమైంది బాబు అన్నారు. ఏమవడం అన్నాడు, బాబు మీకు మీ సంబంధాలకు నమస్కారం. కాకినాడ రోడ్ల మీద రిక్షా తొక్కి నన్ను దేవుడు తీసుకొచ్చి ఒక ఉన్నతమైన చదువులు చదవడానికి దేవుడు కృప చూపించాడు కదా. దేవుడు నాకు పెళ్లి చేయాలనుకుంటే అమ్మాయే నన్ను చూడడానికి రావాలి తప్ప ఇంక నేను అమ్మాయిని చూడడానికి వెళ్ళనన్నా. బాగుంది కదా. ఇలాగన్నా 3 నెలలు కూడా గడవలేదండి. ఒక మాట చెప్తాను వినండి. మా ఊళ్ళో అనుకున్నారు ఇంక ఈ అబ్బాయికి పెళ్ళి అవ్వదో, ఏ కుంటమ్మాయో గుడ్డమ్మాయో దొరికితే చేసేద్దామన్న స్థితికి వచ్చారు. ఒక మాట చెప్తాను సార్, ఇక్కడ ఉన్నవాడు ఎవరికైనా పెళ్ళి అవ్వడం ఆలస్యం అవుతుందంటే కంగారు పడకండి. దేవుడు దాని వెనక మేలు ఏదో దాచి ఉంచి ఉన్నాడన్న సంగతి గమనించాలి. నాకు పెళ్ళే కాదనుకున్నారు కదా, వినండి ఎలాంటి భార్యని ఇచ్చాడు చెప్పనా, జాగ్రత్తగా ఉండండి. ఈ మాట, ఈ ప్రపంచంలో నా భార్య కంటే అంతగత్త ఎవరు లేరు, అంత అందమైన భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. ఆగండి, కొట్టాలా వద్దా అన్నాడు చూస్తున్నారు మీరు, కొట్టాలి. ఓకే ఏమ్మ అలాగైపోయారు అందరూనే. అలాగని ఏదో ఊహించుకోకుండా నా భార్య నాకే అందం అండి, ఎవరికి అందం లేకపోతే నాకెందుకు.
నిజంగానే చాలా అందమైన చక్కని భార్యని ఇచ్చాడు. ప్రతి భర్త ఎలాగ అనుకోవాలి, నా భార్య కంటే అందగత్తి భూమి మీద ఎవరో లేరు అనుకోవాలి. ప్రతి భార్య ఏమనుకోవాలి, నా భర్త కంటే అందగాడు ఎవడు భూమి మీద లేడు అనుకోవాలి. నిజంగానే అందమైన సుందరమైన భార్యని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, 2 కొడుకులను కూడా ఇచ్చాడు. నాకు ఇప్పుడు 2 కొడుకులు, ఒక భార్య. దేవునికి స్తోత్రం. ఏమండి, ఒక భార్య అంటే నవ్వుతున్నారండి? నాకు ఒకే భార్య అండి సార్, నిజమే. ఓకే, కనుక ఇంకో విషయం, ఇంకో మాట చెప్పనా అంటే, మా వాళ్ళు అనుకున్నారు ఈ అబ్బాయికి పెళ్ళే కాదు అనుకున్నారు కదా. అందమైన భార్య మాత్రం కాదండి. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళకలేదు, ఇంట్లో కూర్చుంటే నా భార్య పెంచేస్తున్నాను. అంటే యాక్చువల్లీ చెప్పడం నాకు ఇష్టం ఉండదు, కానీ దేవుడు చేసి మేలు చెప్పాలి కదా. నెలకి 1,20,000 రూపాయలు జీతకత్తే నా భార్య గవర్నమెంట్ ఎంప్లాయ్కి పనిచేస్తుందామే. ఆవిడ జీతం చెప్తే ఎలాగైపోయారు, నా జీతం చెప్తే ముందు వెళ్ళిపోతారు మీరు. ఓకే, అలాగని చెప్పి నేను గొప్పని కాదు సుమా. ఎందుకు పనికి రానివాడుగా రోడ్ల మీద రిక్షా తొక్కుతూ నా జీవితం కొనసాగించేవాడు. అలాంటి నన్ను తీసుకొచ్చి ఈ రోజున ఒక అనేకులకు దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నన్ను మార్చేశాడు. నా భార్య గవర్నమెంట్ ఎంప్లాయ్గా పనిచేయడమే కాదు, నాకు 2 కుమారులు, పెద్ద కుమారుడు ఈ రోజున అమెరికా దేశంలో జాబ్ చేస్తున్నాడు. అమెరికాలో అంటే యాక్చువల్ మేము ఆలోచన చేయలేదు, మాకు ఆలోచన లేదు అమెరికా పంపాలి, అమెరికా అనే తలంపే మా మనసులో లేదు. అలాంటిది వాడు ఏ కాలేజీలో చదివాడో అదే కాలేజీ నుండి అమెరికా దేశంలో ప్లేస్మెంట్ ఇచ్చారు, జాబ్ వచ్చింది. అక్కడప్పుడు తను అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి చదువుతున్నాడు, నేను పరిచయం చేస్తున్నాను విరామం లేకుండా అనేక ప్రాంతాల్లో. మా భయ మరియలు తిరుగుతుండగా ఒక సంఘటన చెప్పేసి నేను ముగించేసి వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఒక ఘోరమైన యాక్సిడెంట్ అయింది నాకు. సుమారు ఆ రోజు నేను మీకు విషయం తెలియాలి, నేను టీచింగ్ చేసిన, వాకింగ్ చెప్పినా, ఏం చెప్పినా ఈ కాలే నాకు. ఈ కాల్ ఓన్లీ 20% పనిచేస్తుంది. ఈ పోలియో కాల్ ఓన్లీ 20% ఈ కాల్ పనిచేస్తున్నాను. మిగిలినంతా ఈ భారం అంతా ఈ కాల్ మీదే. ఎన్ని గంటలు నిలబడి ఈ కాల్ మీద నిలబడతాను. అలాంటిది రాంగ్ రూట్లో ఆటో వచ్చి నాకు ఏ కాల్ అయితే బాగుందో ఆ కాల్నే గుద్దేసింది. రోడ్డు పక్కన పడిపోయినాను. చూసేటప్పటికి ఇక్కడ ఫ్యాంట్ చిరిగిపోయింది. ఈ మెయిన్ బోన్ ఉంటుంది కదా, తొడల బోన్ ఉంటుంది, ఆ బోన్ విరిగిపోయి ఫ్యాంట్లోంచి బోన్ బయటకు వస్తుంది. బోనే బయటకు వస్తుంది. కింద 7 బోన్, ఇక్కడ బోన్స్ ఉంటాయి, 2 బోన్స్ ఉంటాయి. ఆ 2 బోన్స్ 7 ముక్కల కింద విరిగిపోయాయి. మోకాలు చెప్ప 2గా విరిగిపోయింది. అయితే చాలామంది వచ్చి చూస్తున్నారు, కానీ చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు దగ్గరికి రావట్లేదు. కానీ దేవుడు చేసిన ఒక అద్భుతమైన మేలు చెప్తున్నాను మీకు. నేను టీవీలో ప్రసంగాలు చేసేవాడు, మా ఏరియాలో లోకల్ ఛానల్లో చాలా ప్రసంగాలు నేను చేసినప్పుడు నా ప్రసంగాలన్నీ కూడా కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువ వింటారు, ఎందుకంటే చరిత్ర చెప్తాను ఉద్దేశంతో. 3 ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ నాకు ఫోన్ చేశారు. ఆ రోజు ఒక మెసేజ్ చెప్పానండి. మా కోనసీమలోనే సంచలనం అయిపోయింది. పెద్ద వాళ్ళందరూ ఫోన్లు చేసి నన్ను అభినందించారు. అర్మగెద్దోన్ అనే యుద్ధం జరగబోతుంది, ప్రపంచానికి చిట్ట యుద్ధం. అర్మగెద్దోన్ అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతం ఎక్కడుందో ఆ ప్రాంతాన్ని టీవీలో చూపిస్తూ, ఇదే ప్రాంతంలో ప్రపంచానికి చిట్ట యుద్ధం, యేసుక్రీస్తు వారే స్వయంగా వచ్చి నిలబడి సాతానుతో తలబడయుద్ధం చేయబడే ప్రదేశం ఇదే అని ఆ రోజు చెప్పిన ప్రసంగం విన్న 3 ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఏదో పని మీద అలా వెళుతూ ఆ యాక్సిడెంట్ దగ్గరకు వచ్చి ఆగారు. ఎవరు ఇంత జనం ఉన్నారు ఏంటని చెప్పి వచ్చి చూస్తే నేనే. అప్పుడు వాళ్ళు ఈ రోజున బతుకున్నారంటే ఆ 3 కారణం. ఆ 3 వెంటనే నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. అమలాపురంలో మా సొంత ఊరు హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్స్ అన్నారట, ఇక్కడ ఎవరు ఏం చేయలేరు, మీరు అర్జెంటుగా కాకినాడ తీసుకెళ్ళిపోండి, ఆవిడకి వెళ్ళే లోపల నేను చనిపోవచ్చు అని చెప్పారట. అలాంటి పరిస్థితులను తీసుకెళ్లారు. చాలా విషయాలు జరిగాయని చెప్పడం టైం లేదు, కానీ చివరిగా నాకు ఆపరేషన్స్ అన్నీ చేసిన తర్వాత డిశ్చార్జ్ చేసి పంపించేటప్పుడు ఒక మాట అన్నారు డాక్టర్స్. ఏమండి, ఒక మాట వినండి, మీ 2 కాళ్ళలో ఒక కాలు పోలియో, అది 20% పనిచేస్తుంది. 2వ కాలు పరిస్థితి ఏంటంటే, మోకాల పైన ఒక రాడ్ వేసాం, మోకాల కింద 2 రాడ్లు వేసాం, ముక్కలు అయిపోతే ముక్కలన్నీ జాయింట్లు చేసి 2 రాడ్లతో కట్టాం. మోకాలు చెప్ప 2గా విరిగిపోతే దాన్ని జాయింట్ చేసి వైర్తో కట్టాం. మీరు మళ్ళీ నడాలంటే చాలా సంవత్సరాలు పట్టేస్తుంది. అంతవరకు మీరు వీల్ చైర్లో ఉండాలి. ఒకవేళ నడాలన్నా కూడా కర్ర పట్టుకుని నడాలని జాగ్రత్తలు చెప్పి పంపించారు. పంపించిన తర్వాత కోనసీమలో నన్ను ప్రేమించే సేవకులు, రాత్రి చెప్పాను కదా, కొన్ని వేల మంది విశ్వాసులు, 100 మంది సేవకులు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశారు. నాయన, ఈ సేవకుడు సంఘానికి సమాజానికి అవసరం, నువ్వు ఎలాగైనా సరే తిరిగి మళ్ళీ యథావిధిగా తిరిగేలా చేయి ప్రభు అని వారు చేశారు ప్రార్థన. డాక్టర్లు అయితే సంవత్సరాలు ఉండిపోవాలన్నారు, కానీ వాళ్ళ ప్రార్థనను బట్టి సంవత్సరం తిరగకుండానే వీల్ చైర్ లేదు, కర్ర లేదు, ఏమీ లేదు, నాకు నేనే నడుచుకుంటూ వచ్చి మళ్ళీ 2-3 గంటలు నిలబడి వాకింగ్ చెప్పే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు నేను నిలబడ్డాను, కానీ నా 2 కాళ్ళలో ఒక కాలు పోలియో అయితే 2వ కాళ్ళు ఇంకా రాడ్లు అలాగే ఉన్నాయి. మోకాల పైన ఒక రాడ్ ఉంది, మోకాల కింద 2 రాడ్స్ ఉన్నాయి. మోకాలు చెప్ప మీరు ఇలా పట్టుకుంటే వైరు తగులుతుంది. ఈ పొజిషన్లో నేను నిలబడ్డాను. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ శ్రీకాకుళం, నాకు డ్రైవర్ ఉండడు, నేనే డ్రైవింగ్. ఎంత దూరం అయినా యాక్షన్ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, అన్న మీరేనా ఇలా తిరిగేది అని. దేవుడు ఆ విధంగా
ఎందుకంటే అందరూ అన్నారు ఇక్కడ ఆ యాక్సిడెంట్తో అనుకున్నారు డేవిడ్ రాజు గారు క్లియర్ అయిపోయారు, ఫినిష్ అనుకున్నారు. నేను కూడా అదే అనుకున్నా. కానీ ఎక్కడైతే మన జీవితం అయిపోయిందని నిరుత్సాహంలోకి వెళ్ళిపోతామో అక్కడే దేవుడు నిన్ను నిలబెట్టి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చేస్తాడని చెప్పడానికి నేనే ఒక ప్రత్యక్ష సాక్షిని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దిస్ ఈజ్ మై టెస్ట్ మనీ. బ్రీఫ్గా నా టెస్ట్ మనీ చెప్పాను. ఇక నా టెస్ట్ మనీ గురించి పక్కన పెట్టేద్దాం, వాక్యంలోకి వెళ్ళిపోదాం. హలో, ఉన్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. రాత్రి ఒక అంశాన్ని ప్రారంభించాం, దాన్ని ఈరోజు మనం కొనసాగిందని అనుకుంటున్నాను. ఆల్రెడీ చాలా టైం ఈజ్ అప్, చాలా అయిపోయింది. అయినా మరి మీ ఓపికను బట్టి పర్వాలేదండి, మీరు ఎంతసేపు చెప్పినా వింటామన్నాడు, చెప్పండి హల్లెలూయా. చూసుకున్న మాట ఇవ్వండి, 4 అయిపోద్ది, పర్వాలేదు కదా. రైట్. రాత్రి ఏ మాట మీద మనం ప్రారంభించాం అంశం చదవండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచన భాగం. నేను వారిలో నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచన భాగం ఒకసారి చదువుదాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చాలు తల్లి, తలల పైకి ఎత్తండి, నా వైపు చూడండి. చదవడం అయిపోయింది, ఇంకా బైబిల్ మూసేయచ్చు. మీరు ఇంకా వచనాలు చదివే అవకాశం ఉండదు, కానీ మీకు విషయాన్ని చక్కగా చెప్పుకుంటూ వెళ్తాను, మనసులోకి మీరు ఆస్వాదించుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్స్ రిక్వైర్మెంట్. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడిన మాట రాత్రి చెప్పిందే మళ్ళొక్కసారి ఒక 2-3 నిమిషాలు మనం ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. హలో, అందరు నా వైపు చూడండి. మళ్ళీ చెప్తున్నా, ప్రసంగం స్టార్ట్ అయిన తర్వాత చివరి ప్రసంగం కనుక ఎవరు ఇంకా లోపలికి వెళ్ళడం బయటికి రావడం ఈ తతంగాలు పెట్టుకోకండి. ఎవరన్నా వెళ్ళిపోవాలనుకుంటూ పని చేయండి. ఇప్పుడే నడిపించున్నానో పాట పాడతానో నడిచి వెళ్ళి నెమ్మదికి వెళ్ళిపోండి, మధ్యలో లోపలికి బయటకు అస్సలు వద్దు. ఇంకోటి, నా ముఖం మీకు నచ్చినా నచ్చకపోయినా ప్రసంగం అయ్యేదాకా నా వైపు చూస్తూ వింటే ప్రసంగం బాగా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. దేవుడు అన్నాడు తన ప్రజలతో, దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్న ఏకైక జనాంగం ఎవరైనా ఉన్నారు అంటే ఈ భూమి మీద ఎవరు? వాళ్ళు ఇశ్రాయేలుతో ఏమన్నాడు? నా ప్రజలారా, ఇశ్రాయేలులారా, నేను వచ్చి మీతో ఉండాలి, మీతో నేను సహవాసము చెయ్యాలి, కనుక నా కొరకు మీరు ఏం కట్టాలి? పరిశుద్ధ స్థలమును నిర్మించండి, కట్టండి అని దేవుడు చెప్పిన మాట మీదే మనం మాట్లాడుకుంటూ వచ్చాం. రాత్రి చెప్పిన వాటిల్లో దేవుడు తన ప్రజలతో చెప్పిన మాటను వెనకున్న బ్యాక్గ్రౌండ్ చెప్పాను. ఏంటి బ్యాక్గ్రౌండ్? దేవుడు మానవుడు కలిసి జీవించిన కాలం ఎంతకాలం? గట్టిగా చెప్పాలి. 100 years, 100 సంవత్సరాలు దేవుని భుజాల మీద పెరిగారు ఆదామవ్వ కదా. 100 సంవత్సరాల తర్వాత ఎవరు వచ్చాడు తోటలోకి? సాతాను రాగానే 100 సంవత్సరాల దేవుని ప్రేమను ఏం చేశారు వీళ్ళు? నిర్లక్ష్యం అనే మాట అనండి గట్టిగా. 100 సంవత్సరాల దేవుని ప్రేమను ఆదామవ్వ ఏం చేశారు? దేవుని సహవాసాన్ని ఏం చేశారు? దేవుని మాటను ఏం చేశారు? నిర్లక్ష్యం చేసి ఎవరికి చోటిచ్చారు? సాతానికి. ఎప్పుడైతే హృదయంలో చోటిచ్చారో ఏం జరిగింది? ఏదైనా తోటలో దేవుడు ఉండలేక దేవుని మహిమ వెళ్ళిపోయింది, దేవుని సన్నిధి వెళ్ళిపోయింది, దేవుని సహవాసం వెళ్ళిపోయింది. దేవుడే వారిని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడమే కాదు, ఆదామని తోటలోంచి బయటికి నెట్టేశాడు. తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆకాశం నుండి నన్ను వెతికేవాడు ఎవడైనా ఉంటాడేమోనని దేవుడు సుదీర్ఘకాలం ఎదురు చూడగా ఎవరు దొరికారు? అబ్రహాం గారు దొరికారు. అబ్రహాం గారి ద్వారా దేవుడు ఈ భూమి మీద ఒక జనాంగాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరో జనాంగం? అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు 12 మంది గోత్రకర్తలను కనెను. ఆ 12 మంది గోత్రకర్తలకు పెట్టిన పేరే ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలు జనాంగమైన దేవుని జనాంగమైన ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడిన మాటే మనం చదువుకున్నాం. నా ప్రజలారా, ఇశ్రాయేలులారా, నేను వచ్చి మీతో ఉండాలి, మీతో సహవాసం చేయాలనుకుంటున్నాను. నేను వచ్చి మీతో ఉండాలి అంటే నా కొరకు మీరు ఏం కట్టాలి? పరిశుద్ధ స్థలమును నిర్మించండి, కట్టండి అనే మాటను మనం మాట్లాడుకుంటూ ఇక్కడ ముగించాం. ఇవే కాకుండా మరికొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఏంటవి? చెట్లు ఎవరు పుట్టించారు? భూమి పుట్టించింది. ఎవరు ఆజ్ఞిస్తే? చేపలు ఎవరు పుట్టించారు? సముద్రం పుట్టించింది. ఎవరు ఆజ్ఞిస్తే? మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు? దేవుళ్ళు. చెట్లు భూమిలోంచి పుట్టాయి, చేపలు నీటిలోంచి పుట్టాయి, మనుషుడు దేవుళ్ళలోంచి పుట్టాడు కదా. దీని వెనకున్న కంజక్షన్ కూడా చెప్పాను. ఏంటది? దేనిలో నుండి పుట్టినది దానికి కనెక్ట్ అయ్యి ఉంటేనే బ్రతుకుతుంది. దాని నుండి ఏమాత్రం అది వేరైపోయినా అది చనిపోతుంది. చెట్లు భూమిలో పుట్టాయి కనుక భూమిలో ఉంటేనే బ్రతుకుతాయి, భూములు ఉంటేనే జీవిస్తాయి, భూములు ఉంటేనే ఫలిస్తాయి, భూములు ఉంటేనే పువ్వులు పోస్తాయి, కాయలు కాస్తాయి, ఏమైనా చేయగలుగుతాయి. చెట్టు కానీ భూమి నుండి బయటకు వచ్చేసిందా ఏమైపోతుంది? చనిపోతుంది. సేమ్ టు సేమ్ ఫిష్ ఆల్సో. చేప కూడా అంతే. చేప నీటిలో పుట్టింది కనుక నీటిలో ఉంటేనే బతుకుతుంది, నీటిలో ఉంటేనే పరిగెడుతుంది, నీటిలో ఉంటేనే జీవిస్తుంది.
జీవిస్తుంది. చేప కానీ నీటి నుండి బయటకు వచ్చేసిందా ఏమైపోతుంది? చనిపోతుంది. సేమ్ టు సేమ్ చెట్టు భూమి నుండి వేరైపోతే ఎలా చనిపోతుందో, చేప నీటిలోంచి వేరైపోతే ఎలా చనిపోతుందో, మనుషుడు దేవుళ్ళలోంచి పుట్టాడు కనుక దేవుళ్ళో ఉంటేనే బ్రతుకుతాడు, దేవుడి నుంచి వేరైతే అలాగే చనిపోతాడు అని చెప్పుకుంటూ చెట్లు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి, చేపలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయని చెప్పుకుంటూ మనుషుడు మాత్రం ఉండవలసిన చోట లేడు. ఏం జరిగింది అన్న విషయం కూడా రాత్రి మనం నేర్చుకున్నాం. అమ్మయ్య, రాత్రి ప్రసంగం అంతా మళ్ళీ చెప్పేసానమ్మ రాత్రి రానోళ్ళ కోసం. ఓకేనా? ఇట్ విల్ కంటిన్యూ టుడే నౌ. ఇప్పుడు మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. దేవుడు తన ప్రజలతో అన్నాడు, ఏమని? నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేయాలంటే నా కొరకు ఏం కట్టాలి? ఏంటా పరిశుద్ధ స్థలం కూడా నేర్చుకున్నాం కదా. ఏంటా పరిశుద్ధ స్థలం? ఏమంటే ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలు ఉండగా మధ్యలో ఉన్నటువంటి దాని పేరే ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉన్నాయని, చివరి భాగం ఏంటిది? అతి పరిశుద్ధ స్థలంలో ఒక వస్తువు ఉండేదని. ఏంటా వస్తువు? మందసం. చెప్పండి, ఏంటది? మందసం. మందసములోనికే దేవుడు వచ్చి నివాసం చేయాలన్నాడని. ఆ మందసం ఏంటో కూడా రాత్రి చెప్పుకున్నాం. మందసాన్ని దేవుడు దేంతో చేయమన్నాడు? తుమ్మకరతో చేయమన్నాడు. తుమ్మకర బతికేంటో చెప్పండి. ఒకటే అడవిలో ఉంటుంది, 2 నల్లగా ఉంటుంది, 3 వంకర డెంకరగా ఉంటుంది, 4 ముళ్ళుతో ఉంటుంది, 5 జిగురు కాడుతుంది. నేను చెప్పకుండా చెప్పండి. 1 2 3 4 5. వెరీ గుడ్. 5ంటికి 5 అర్థాలు చెప్పాను. 5 అర్థాలు ఏంటి? అడవి అనగా, గట్టిగా చెప్పాలి, అడవి అనగా, నలుపు అనగా, వంకర డెంకర అనగా మన ప్రవర్తన, ముళ్ళు అనగా మన మాటలో, జిగురనగా లోకాన్ని అంటిపోయే బ్రతుకు. ఇవన్నీ వదిలితే తప్ప తుమ్మ చెట్టుకి ఏ రూపం రాదో, మందసం రూపం రాదని రాత్రి చెప్పుకున్నాం. హలో, రాత్రి చెప్పిందంతా మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాం. ఇంతేనా ప్రసంగం అన్నట్లు కదా. ఇవన్నీ మీకు జ్ఞాపకం ఉండాలి. ఎందుకంటే ఈరోజు నా ప్రసంగాలు ఎలాగైపోయినాయంటే, ఉదయం చెప్పిన ప్రసంగం రాత్రి చెప్పంటే చెప్పలేకపోతున్నారు. కానీ 10 సంవత్సరాల క్రితం అయిపోయిన చక్రవాకం చెప్పంటే టకటక చెప్పేస్తున్నారు. సిగ్గులేని మోకాలు వేసుకొని మా 5-6 మంది సంఘాల్లో తగులడ్డారు. ఇప్పుడు మీరు కాదు అబ్బాయి, మా ఊళ్ళందరూ ఎలాంటి వాళ్ళు ఉన్నారు. మాకు వాళ్ళని ఏమీ అనలేక బాధ అంతా మీతో చెప్పుకున్నాను అంతే. హలో, రైట్. దేవుడు అన్నాడు, నేను వచ్చి నివాసము చేయనట్లు నా కొరకు ఏం కట్టమన్నాడు? మందసం కట్టమంటే కట్టారు. కట్టిన తర్వాత దేవుడు మందసములోనికి వచ్చి నివాసం చేయడం స్టార్ట్ చేశాడు అని చెప్పుకుంటూ వచ్చాం కదా. అయితే ఈ మందసములోనికి దేవుడు ఎప్పుడైతే వచ్చి నివాసం చేయడం ప్రారంభించాడో, ఇశ్రాయేలు ప్రజలు చేసిన భక్తి బడాయ్ ఇంతంతా కాదు. వినండి, వాళ్ళు అనుకున్నారు ప్రపంచంలో ఏ ప్రజలకు లేని గొప్ప భాగ్యం మా దేవుడే స్వయంగా మా మధ్యలోకి వచ్చి మాతోనే నివాసం చేస్తున్నాడని చాలా భయముతో భక్తితో గడగడలాడుచు బలులర్పిస్తూ ఎంత భక్తి ప్రదర్శించారంటే, గడగడలాడుచు దేవుని ఆరాధన చేశారు, భక్తి చేశారు. కానీ ఎంతకాలం ఇది? రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, రోజులు గడిచే కొలది ఈ మందసం పరిస్థితి, పరిశుద్ధ మందసం, దేవుని నివాస స్థలమైన ఈ మందసం స్థితి ఏమైపోయిందంటే, దేవుని ప్రజల మధ్యలో ఉండాలనుకుని మందసాన్ని కట్టమన్నటువంటి దేవుడు వచ్చిన కొత్తలో బాగానే భక్తి చేశారు. కానీ రాను రాను మందసాన్ని వెళ్ళి ఎంత ఘోరంగా నిర్లక్ష్యం చేశారంటే, చూడని చోటులోకి వెళ్ళిపోయింది ఈ భూమి మీద. ఏమంటే సాతాను సైన్యం అనబడిన ఒక జనాంగం ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, సాతాను సైన్యం అనబడినటువంటి ఒక జనాంగం ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? ఫిలిష్తీయులు. చెప్పండి, ఎవరు? ఫిలిష్తీయుల్లో ఒకడున్నాడు వీరుడు. ఎవడు వాడు? గొలియాతు. గొలియాతు సైతానికి సాదృశ్యంగా ఉన్నాడు కదా. ఈ గొలియాతు ఈ ఫిలిష్తీయుడే కదా. వినండి, దేవునికి విరోధమైన భయంకరమైనటువంటి విగ్రహారాధన సంబంధమైన దేశమైన ఫిలిష్తీయుల మధ్యలోకి ఏం వెళ్ళిపోయింది? దేవుని పరిశుద్ధ మందసం తీసుకుని పోబడింది. అంటే వినండి, దేవుని ప్రజల మధ్యలో ఉండవలసిన మందసం ఉండకూడని చోటు దేవునికి విరోధులు అనబడిన ఫిలిష్తీయుల మధ్యలోకి మందసం వెళ్ళిపోయిందంటే, ఈ మందసాన్ని వెళ్ళి ఏం చేశారు సార్? ఏం చేశారు? ముందు బాగా పట్టించుకున్నారు, భక్తి చేశారు, గడగడలాడుచు బల్లర్పిస్తూ ఎంతో చేశారు. కానీ రోజులు గడిచే కొలది, నెలలు గడిచే కొలది దేవుని పరిశుద్ధ మందసాన్ని నిర్లక్ష్యం చేశారు. దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని, దేవుని ప్రేమను ఏం చేశారు? వీళ్ళు నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి ఈ ఉండకూడని చోటులోనికి దేవుని మందసం, ఫిలిష్తీయుల మధ్యలోకి దేవుని మందసం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, బైబిల్ చెప్తుంది మందసమును విడిచి దేవుని మహిమ వెళ్ళిపోయింది. దేవుడు మందసాన్నే కాదు, ఇశ్రాయేలు జనాంగాన్ని విడిచి దేవుని మహిమ వెళ్ళిపోయింది, దేవుని సన్నిధి వెళ్ళిపోయింది, దేవుని సహవాసం వెళ్ళిపోయింది. దేవుడే ఇశ్రాయేలు జనాంగాన్ని విడిచిపెట్టి తిరిగి మళ్ళా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇది రెండవది. ముందు అక్కడి నుంచి వెళ్ళిపోవడం చెప్పుకున్నాం రాత్రి. దేవుడు ఏదైనా తోటను విడిచిపెట్టి, ఆదాము అమ్మను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి?
కారణం ఏంటి? ఆదామవ్వ దేవుని పట్ల ఏం చేశారు? నిర్లక్ష్యం. ఏమి నిర్లక్ష్యం చేశారు? 100 సంవత్సరాల దేవుని ప్రేమను ఏం చేశారు? చెప్పాలి వెనకాల. ఏం చేశారు? 100 సంవత్సరాల దేవుని ప్రేమను ఏం చేశారు? 100 సంవత్సరాల దేవుని సహవాసాన్ని ఏం చేశారు? 100 సంవత్సరాల దేవుని మాటను ఏం చేశారు? నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి దేవుడు ఉండలేక వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన దేవుడు సుదీర్ఘకాలం ఎదురుచూడగా అబ్రహాం గారు దొరికితే ఆయన ద్వారా తన పేరు పెట్టుకుని జనాంగాన్ని తయారు చేసుకొని వాళ్ళు ఎలాగ మోసం చేశారు? ఏమండి, నా ప్రజల మధ్యలో ఉందామని ఇశ్రాయేలు జనాంగం మధ్యలో మందసములోకి వచ్చి నివాసం చేస్తుండగా వీళ్ళు ఏం చేశారు సార్? వీళ్ళు కూడా ముందు బాగా పట్టించుకున్నారు, కానీ రోజులు గడిచే కొలది, నెలలు గడిచే కొలది ఈ మందసాన్ని ఎంత ఘోరంగా నిర్లక్ష్యం చేశారంటే, ఉండకూడని చోటులోకి ఎప్పుడైతే మందసం వెళ్ళిపోయిందో, మందసములు ఉండలేక దేవుని మహిమ వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా విడిచిపెట్టి దేవుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇది రెండవది. ఒకటి, ఏదైనా వనాన్ని విడిచిపెట్టి ఆదామమ్మను విడిచిపెట్టి దేవుడు వెళ్ళిపోయాడు. కారణం వారి యొక్క నిర్లక్ష్యం. రెండవది, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మందసములు ఉండాలని వస్తే మందసాన్ని ముందు బాగానే పట్టించుకున్నారు, కానీ ఎప్పుడైతే మందసాన్ని నిర్లక్ష్యం చేశారో మళ్ళా దేవుడు మందసములో ఉండలేక ఇశ్రాయేలు జనాంగం మధ్యలో ఉండలేక ఆయన తిరిగి మళ్ళా పరలోకానికి వెళ్ళిపోయాడు. 2 విన్నాం. రాత్రి నుండి ఇప్పటి వరకు మనం 2 విషయాలు విన్నాం. దేవుడు వెళ్ళిపోయిన చోట్లు 2. ఒకటి ఏదైనా వనం, రెండవది మందసం. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మందసం. అయితే వెళ్ళిపోయిన దేవుడు మళ్ళా తిరిగి అక్కడికి వచ్చాడు. మూడోది చెప్తాను ఈరోజు. మూడో విషయం చెప్పేసి మనం క్లోజ్ చేసుకుందాం. మళ్ళీ 4 ఉంటుంది, 5 ఉంటుంది. మన ప్రసంగం ఎక్కడ స్టార్ట్ చేయండి? యాక్చువల్లీ ప్రసంగం స్టార్టింగ్ ఎక్కడ చేసాం? మనం మొదటి మానవుడైన ఆదాము దగ్గర స్టార్ట్ చేసాం. దీని ముగింపు ఎప్పుడో తెలుసా మీకు? దీని ముగింపు ఎక్కడుందంటే ప్రకటన గ్రంథంలో ఉంది. మనం ఇంకా మధ్యలోనే ఉన్నాం. ప్రకటన గ్రంథం వరకు వెళ్ళాలంటే ఇంకో 2 రోజులు కొట్టాలు ఉండాలి. ఓకేనా? అది యథా విషయాలు వదిలేద్దాం. ఈరోజు 3వ పాయింట్ చెప్పేసి మనం క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుడు మనుషులతో కలిసి నివాసం చేయాలని మొదటి మానవులను చేసుకున్నాడు, కానీ వాళ్ళు ఏం చేశారు? నిర్లక్ష్యం చేయడానికి బట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళు నిర్లక్ష్యం చేశారు కదా ఆయన మళ్ళా అబ్రహాం ద్వారా తన ప్రజలను ఏర్పాటు చేసుకుని అక్కడికి వస్తే వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన దేవుడు 3వది ఎక్కడికి వచ్చాడో సింపుల్గా మీకు చెప్పేసి త్వరగానే ముగిస్తాను. ఓకేనా అమ్మా? హలో, చాలామంది మధ్యాకాశన ప్రయాణం స్టార్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో నేను చర్చికి వెళ్ళాను. అమ్మాయి మర్చిపోలేకపోతున్నాను బాబాయ్, కళ్ళు ముందు కనపడుతుంది మహాతల్లి. అది ఆ ఊరేది మండపేట అనుకుంటా. మండపేట చాలా పెద్ద సంఘం అండి, 1000 మంది పైన ఉన్నారు. పెద్ద చర్చి. వెళ్ళి నిలబడ్డాను వాకింగ్ చెప్దామని. మధ్యలో ఎవరో ఒక ఆవిడ కూర్చున్నట్టుంది. నేను మనిషి అనుకోవట్లేదు, ఎందుకంటే సాధారణంగా నా దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే అందరి మొఖాలు చూస్తూ వాకింగ్ చెప్పడం అలవాటు నాకు. బైబిల్ కాలేజీలో నేను టీచ్ చేస్తాను. ఒక సబ్జెక్ట్ ఏంటంటే హోమిలెటిక్స్, అంటే ప్రసంగ శాస్త్రం, ప్రసంగం ఎలా చేయాలో నేర్పిస్తూ ఉంటాను. సరే, ఆ రోజు నిలబడ్డాను వాకింగ్ చెప్దామని. మధ్యలో ఒక ఆవిడ ఎవరో కూర్చున్నట్టుందండి. నేను మనిషి అనుకోవట్లేదు, ఎందుకంటే సాధారణంగా ముసుగేసుకునేటప్పుడు ఎలాగేసుకుంటారో, ఎలాగేసుకుంటారమ్మా? అప్పుడు సర్దాకండి, మిమ్మల్ని ఏమంటలేదు, మామూలుగా నేను అడుగుతున్నా. ముసుగు ఎలాగేసుకుంటారంటే చక్కగా ముఖం కనపడేలాగా అందంగా ఎలాగేసుకుంటారు. అవునా? ముందు గంట ముసుగు ఎవరిని వేస్తారా? ఇప్పుడు కింద కూర్చొని ముందు గంట ముసుగే తెలకుండా చూడడానికి లేదు, మూటలాగా ఉంది. మూటనే అనుకున్నాను, దూరంగా ఉందేమో మూటలా కనబడుతుంది. నిలబడగానే మధ్యలో మూట ఎట్టేటబ్బా అనుకుంటున్నా. ప్రసంగం చెప్తాను కానీ మనసంతా మూట మీదకి వెళ్ళిపోతుంది నాకు. ఇక ఉండబట్టలకి అడిగేశాను, పాస్ గారు మధ్యలో మూట ఏంటండి అన్నాను. అనగానే పాస్ గారు వచ్చి మైక్ ఇచ్చుకుని, అమ్మా అప్పుడే మొదలెట్టేసావా? ఏంటది? నిద్రపోతుంది. నాకు ఇంకా టైం ఏం లేదు ప్రసంగానికి, అప్పుడే స్టార్ట్ చేసింది నిద్ర. పాస్ గారు తిట్టిపడేశారు. తిట్టినప్పుడు ఏం చేసింది తెలుసా అండి? ఇలా చూడండి, ఇంకో ముసుగు ఎలా తీసిందండి. తీయగానే మొహం కనపడింది. అయ్య బాబోయ్ మనిషి అనుకున్నాను. ముసుగు ఎలా తీసంతే పాస్ గారిని చాలా సీరియస్గా, ఇంతమందిలో నేను ఇంత మాట అంటావా? నా డ్రమ్ము నాకు ఇచ్చాయి అంటుంది. ఏంటది? నా డ్రమ్ము నాకు ఇచ్చాయంటే నాకు అర్థం కాలే. పాస్ గారండి డ్రమ్ అంటుంది ఏంటండి అన్నాను. చర్చికి డ్రమ్ము కొని ఇచ్చిందండి బాబా. ఎందుకు? నిద్రపోవడానికి పర్మిషనా? కొంతమంది అమ్మ నిద్ర వస్తే హ్యాపీగా నిద్రపోండి, కానీ నేను చెప్పినట్టే నిద్రపోవాలి. ఎలాగంటే చూస్తూ నిద్రపోండి, నాకు ఏ కూడా ఉండదు. మీరు వింటున్నారనుకుని చెప్పుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ నిద్రపోయే అధికారం ఎవరికైనా ఉన్నదరా అంటే చాలా గర్వంగా చెప్పుకుంటాను, నాకు ఒక్కడికే ఉందని. ఎందుకంటే అప్డేట్లు చూడండి, నెలలు కాదు సంవత్సరాల నుండి ప్రతిరోజు వాకింగ్ చెప్పి ఇంటికి వెళ్ళి పడుకున్నప్పటికీ సుమారు 2-3 తప్ప 1 గంటకు ముందు ఎక్కడ పడుకోలేదు మధ్యకాలంలో. మనం ఎక్కడ భీమవరంలో వాకింగ్ చెప్పి ఇంటికి వెళ్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నా, అప్పటికి 1 గంట అయిపోయింది.
డ్రైవింగ్ చేస్తున్నాను కానీ నిద్ర వచ్చి కారు పక్క వెళ్ళిపోతుంది. అమ్మ ఇది చాలా ప్రమాదం అని చెప్పాడు. అక్కడ పెట్రోల్ బంక్ ఏదో కనపడితే ఆ పెట్రోల్ బంక్లో కారు పెట్టుకుని సీట్ వెనకేసుకుని పడుకున్నా. మెలకు వచ్చినప్పుడు 5 అయింది. మళ్ళీ గబగబా ఇంటికి వెళ్ళినప్పుడు 8 అయింది. మళ్ళీ శుభ్రంగా స్నాన జపాలు చేసేసి మళ్ళీ మీటింగ్కి వెళ్ళిపోయా. సాయంత్రం ఇంటికి వచ్చాక మా ఆవిడ అంటుంది, నీ బతుకంతా కారులోనే అయిపోతుంది అంటుంది. నిజంగానే అలాగైపోయింది. కనుక కొంచెం కష్టంగా ఉన్నా ఈరోజు కొంచెం మీరు వాక్యాన్ని జాగ్రత్తగా ఆస్వాదించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా తోటలోంచి వెళ్ళిపోయిన దేవుడు మందసములోకి వచ్చాడు వారి మధ్యలో ఉండాలని. మందసాన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పి మళ్ళీ అక్కడికి నుంచి వెళ్ళిపోయిన దేవుడు మూడోది ఎక్కడికి వచ్చాడంటే, వినండి, ఈ భూమి మీద ఒక అద్భుతమైన రాజు ఉన్నాడు. రాత్రి చెప్పాను కదా, ఇట్స్ ఎ గ్రేట్ కింగ్ ఇన్ ద బైబిల్. ఎవరైనా? దావీదు మహారాజు. దావీదు మహారాజు. ఏమండి, దావీదు అనగానే మీరు 2 విషయాలు గుర్తొచ్చేయాలి. ఏంటి తెలుసా? ఏమండి, చిన్నప్పుడేమో గొర్రెల కాపరి, పెద్ద ఎదిగిన తర్వాత ఏమో ఇశ్రాయేలుకు రాజు. చిన్నప్పుడు గొర్రెల కాపరి, పెద్ద ఎదిగిన తర్వాత ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు కదా. ఈ దావీదు జీవితంలో రాజు అయిన తర్వాత కూడా, వినండి ఈ మాట, నోట్ దిస్ పాయింట్, రాజు అయిన తర్వాత కూడా తన పాత జీవితాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. ఎందుకంటే ప్రభువా నా బ్రతికేంటైనా ఎక్కడో అడవిలో ఉండేవాడిని, గొర్రెలు మేపేవాడిని, అన్నదమ్ములు లెక్క చేసేవారు కాదు. ఎక్కడో అడవిలో ఉన్న నన్ను పట్టుకొచ్చి రాజుని చేసావే, నీకేమిచ్చి నేను రుణం చెల్లించగలను ప్రభువా అని రోజుకి ఎన్నిసార్లమ్మా? 7 మారులు ప్రార్థన కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. రోజుకి 7 సార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అలాగ దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండగా దావీదు గారు మనసులో అనుకున్నాడట, ప్రభువా నా కోసం నువ్వు ఇంత చేసావు కదా, అడవిలో ఉన్న నన్ను పట్టుకొచ్చి రాజుని చేశాను, నీకు నేనేం చేయగలను అని ఆలోచిస్తూ ఒక రోజున పడకుర్చీలో కూర్చొని, రాజుగారు ఎక్కడ ఉంటారో ప్యాలెస్లో ఉంటారు కదా, ప్యాలెస్లో పడకుర్చీలో కూర్చొని వెనక్కి ముందుకి ఊగుతూ మనసులో ఇలాగనుకున్నాడట, ప్రభువా నేను పని చేస్తానైనా, నేను చనిపోకముందే నీ ప్రజలందరూ వచ్చి నిన్ను ఆరాధన చేయడం కోసం పెద్ద మందిరాన్ని కడతాను ఆయన అని మనసులో అనుకున్నాడంట. పైకి కూడా అనలేదట. అలాగ అనుకోగానే దేవుడు అలాగొచ్చి ఎదురుగా ప్రత్యక్షమైపోయాడట. ప్రత్యక్షం అవగానే ఒక్కసారి ఉలుక్కుబడలేసి, ప్రభువా ఏటి నాయన ఇలాగొచ్చేసామన్నాడట దావీదు గారు. అప్పుడు దేవుడు అన్నాడట, దావీదు నా గురించి నువ్వేదో అనుకున్నావు, మనసులో అంతకి వచ్చాను అన్నాడట. అప్పుడు దావీదు గారు అన్నారంట, ఏమనుకోవడం ఏముంది నాయన, ఎక్కడో అడవిలో ఉన్న నన్ను పట్టుకొచ్చి రాజుని చేసావు కదా, నీ ప్రజలు నిన్ను ఆరాధించడం కోసం పెద్ద మందిరం కడతాం అనుకున్నాను ప్రభు అన్నాడట. అప్పుడు దేవుడు అన్నాడట, అవును దావీదు మందిరం కడతావా నా కోసం అన్నాడట. అవును ప్రభు కడతాను ఆయన అన్నాడట. సరే అయితే కట్టు, కానీ నీ లెక్కలో నీ కొలతలో కాదు, నేనే నీకు లెక్కలో కొలతలు ఇస్తాను, దాని ప్రకారంగా మందిరం కట్టన్నాడు దావీదుతో. అప్పుడు దావీదు గారు మురిసిపోయి, అమ్మో దేవుడే లెక్కలో కొలతలు ఇస్తానంటే నేను కట్టలేనా, చెప్పున ఆయన అని చెప్పి పెన్నో కాగితం తీసుకున్నాడని రాసుకుందామని తీసుకోగానే దేవుడు అన్నాడంట, ఏడు బాబు రాసుకుంటావా అన్నాడట. అవును ప్రభు రాసుకుంటాను చెప్పిన ఆయన అన్నాడట. సరే అయితే రాసుకో అన్నాడట. చెప్పిన ఆయన అన్నాడట. రాసుకో అన్నాడట. చెప్పిన ఆయన అన్నాడట. చెప్పాడమ్మాయి ఏమని, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడట. అనగానే నోరు ఆకలించి అలాగుండిపోయాడు. దేవుడు అన్నాడట, ఏనైనా అలాగుండిపోయావు అన్నాడట. ప్రభువా ఇప్పుడు ఏమన్నావు ఇంకోసారి చెప్పవు అన్నాడట. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అనగానే ఇంకెక్కడ కట్టమంటావు బాబు ఆలయం అన్నాడట. ఎక్కడ కడతావు, ఇంత గొప్ప దేవుణ్ణి సర్వంతర్యామి నేను పట్టుకొచ్చి చిన్న గోడలు కట్టి దాంట్లో పెడతావు నువ్వు అనగానప్పుడు అర్థమైంది దావీదు గారికి, ప్రభువా నేను అంత ఊహించుకోలేదు అనుకోలేదు నాయన, తప్పు అయిపోయింది నాయన, సారీ నాయన, తప్పు అయిపోయింది నాయన అనగానే దేవుడు అన్నాడట, తప్పు కాదు సారీ కాదు, ఓ పని చేయి, మందిరం ఎవరి చేత కట్టించాలో నాకు తెలుసు కానీ నువ్వు నోరు మూసుకుని ఊరుకో అన్నాడు. ఎవరినే? పాపం అప్పటికే పాపం ఏం చేశాడంటే సామాగ్రి పోగేశాడు, కట్టేద్దామని చెప్పి అన్ని సమకూర్చాడు. దేవుడు ఎప్పుడైతే ఈ షాక్ ఇచ్చాడో ఏం చేశాడు, ఆయన విరమించుకున్నాడు. విరమించుకొని దావీదు కాలం అయిపోయిన తర్వాత దావీదుకి చెప్పుకోదగ్గ కొడుకులకు ఆయన ఉన్నాడండి. ఎవరు? సొలొమోను. చాలామంది కొడుకులు ఉన్నారు కానీ సొలొమోను మహారాజుకి ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటది? మా నాన్నకు ఒక ఆశ ఉండేది, ఎప్పుడు చూసినా మందిరం కట్టాలనేవాడు. ఎందుకంటే వినండి విషయం ఏంటంటే, దావీదు గారు బ్రతుకున్నప్పుడు కొడుకులందరినీ పిలిచి, ఒరే కొడుకులారా, నేను రాత్రి కాడే రాజుని అయిపోను అనుకున్నారేమో, అడవిలో ఉండేవంటరా, గొర్రెలు మేపేవాడిని, అలాంటి నన్ను పట్టుకొచ్చి మహాదేవుడు రాజుని చేశాడే, ఆ దేవునికి ఎప్పటికైనా మనం గొప్ప మందిరం కట్టాలరా కొడుకులారా అని చెప్తే ఉండేవాడు కొడుకులతో. ఆ విషయం ఎవరు గుర్తొచ్చింది? సొలొమోను గుర్తొచ్చింది తండ్రి చనిపోయిన తర్వాత. ఈరోజు కూడా చూడండి, తల్లిదండ్రులు బతుకుండగా, ఏమండి తల్లిదండ్రులు బతుకుండగా నోట్లో ఇడ్లేమో కట్టరు కానీ తండ్రి చచ్చిపోయిన తర్వాత మాత్రం మా నాన్నకి ఆయాస ఉండేది, ఈ ఆశ ఉండేది అని పట్టుకొచ్చి పెడతారు నోట్లో చుట్ట. ఎవరికి కావాలరా నీ చుట్ట? బ్రతుకుండగా కడుపు నిండా భోజనం పెట్టకుండా, చచ్చిపోయిన తర్వాత తడాబడి బ్రతుకుండగా చూడండి తల్లిదండ్రులనే
బ్రతుకుండగా చూడండి. ఈ రోజున తల్లి వాక్యం చెప్తే నా మాటలు కాదు, నీవు దీవించబడాలా, నువ్వు ఆశీర్వదించబడాలా, తల్లిదండ్రులు బతుకుండగానే వాళ్ళని సన్మానించాలి, వారిని జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా చూడాలి నీ తల్లిదండ్రులని. చచ్చిపోయిన తర్వాత తడాబడి చాలామంది చనిపోయిన తర్వాత మా నాన్నకి ఆ ఆశ ఉండేది, ఈ ఆశ ఉండేది అని పట్టుకొచ్చి ఏదేదో చేస్తూ ఉంటారు. 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఏదో చేస్తారు. చనిపోయాక బ్రతుకుండగా మాత్రం కడుపు నిండా భోజనం పెట్టరు సార్. చనిపోయిన తర్వాత కాదు జ్ఞాపకం చేసుకోవడం, బ్రతుకుండగానే. సొలొమోను మహారాజుకు ఒక విషయం గుర్తొచ్చింది. మా నాన్నగారు ఎప్పుడు చూసినా మందిరం కట్టాలనేవాడు, కట్టకుండానే చనిపోయాడు. ఆ మందిరాన్ని నేను కట్టి చూపిస్తాను అని దావీదు గారు సొలొమోను మహారాజు మందిరం కట్టడానికి పూనుకున్నాడు. అయితే ఇక్కడ విషయం చెప్పాలి, సొలొమోను మహారాజు కట్టాలనుకోవడం కాదు, దేవుని యొక్క ఆలోచనలో మందిరం ఎవరి చేత కట్టించాలని దేవుడు అనుకున్నాడంటే సొలొమోను చేత కట్టించాలనుకున్నాడు. సొలొమోను కంటే గొప్పడా, దావీదు కంటే గొప్పడా సొలొమోను అంటే కాదు. ఎందుకంటే సొలొమోను యొక్క జీవితంతో పోల్చుకుంటే దావీదు ముందు సొలొమోను ఎందుకు పనిచేయడు. కానీ సొలొమోను చేత ఎందుకు కట్టించాలి దేవుడు అనుకున్నాడంటే సొలొమోను గారికి దావీదు గారికి ఉన్న తేడా ఒకటే. ఏంటంటే దావీదు గారు చేసిన యుద్ధాలు నాకు తెలిసి ఎవడో భూమి మీద చేయలేడు. యుద్ధంలో నిలబడ్డాడంటే విజయంతో తిరిగి వచ్చేవాడు. యుద్ధాలు చేసి తన చేతులు రక్తంతో తడిపేసుకున్నాడు. కానీ పెద్ద జోక్ చెప్పంటారా, థియాలజికల్గా ఒక పెద్ద జోక్ ఏంటంటే, రాజు అయ్యుండి ఒక్క యుద్ధం కూడా చేయని వాడు ఎవడైనా ఉన్నాడు అంటే సొలొమోను మహారాజే. అందుచేత సొలొమోను గారి చేత దేవుడు మందిరం కట్టించాలనుకున్నాడు. కట్టాడమ్మా మందిరం. ప్రపంచ చరిత్రలో ఇప్పుడు దానికోసమే ఈ దెబ్బలాట్లన్నీ. ఏమంటే పాలస్తీన్లకి ఇశ్రాయేల్కి జరుగుతున్నటువంటి ఆ ప్రదేశం మందిరం కట్టిన చోటు కోసం, అక్కడ ఉన్న ప్రదేశం కోసం విషయాలు పక్కన పెడితే సొలొమోను మహారాజు దేవుని చిత్తంలో మందిరం కట్టాడు. అద్భుతమైన మందిరం. ప్రపంచ చరిత్రలో అంతకుముందు కానీ తర్వాత కానీ ఎవరు కట్టినంత గొప్ప మందిరాన్ని కట్టేశాడు. ఈ సొలొమోను మందిరం అనగానే మా ఆలయం గుర్తొస్తుంది. మా ఆలయం అంటే మా తూర్పుగోదావరి జిల్లాలో వేండ్రనే గ్రామంలో మా నాన్నగారు కట్టిన మందిరం. ఆ మందిరం గురించి కొన్ని విషయాలు చెప్తాను. సొలొమోను మందిరం అనగానే మా ఆలయం గుర్తొస్తుంది కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలి. మాకు ఎలా ఉండేదంటే పాకాలయం ఉండేది. పాక ఇప్పుడు 1977లో పాక ఉండేది. అది శిథిలం అయిపోయిందని చెప్పి పెంకుటాలం వేశారు. పెంకు అంటే తెలుసా మీకు? పెద్ద పెంకి. ఆ పెంకుటాలం వేశారు. ఆ పెంకుటాలయం కూడా ఏమైపోయిందంటే కొన్నాళ్ళకి శిథిలం అయిపోయింది. శిథిలం అయిపోవడం అంటే మామూలుగా కాదండి. మా చర్చిలో కానీ వర్షం కానీ వచ్చిందా చర్చిలో ఉన్న వాళ్ళందరూ మూలలోకి వచ్చేయాలి. ఎందుకంటే ఒక పక్కన పెంకులు ఉండి కాదు, అంతలా శిథిలం అయిపోయింది. అప్పుడప్పుడు పెంకులు పడిపోతూ ఉండేవి. నాకు బాగా గుర్తు, మా నాన్నగారు ప్రసంగం చేస్తున్నారు ఒక ఆదివారం. వెనకాల కూర్చున్న ఒక ఆయన నెత్తి మీద పెంకుడిపోయింది. పెంకు పడిపోతే ఆయన అన్నాడు, పాస్ గారు ప్రసంగం ఆపండే అన్నాడు. ఏమైంది బాబు అన్నారు. నెత్తి మీద పెంకుడిపోయింది బాబు అన్నాడు. మరి నన్ను ఏం చేయమంటావు అన్నాడు ఈయన. అంటే ఈయన అన్నారు, అవునులేండి మీరేం చేస్తారు, ఏం చేసినా మేమే చేయాలి కదా. ఆయన అన్నాడు కదా, ఆరాధన అయిన తర్వాత ఎవరు కదలొద్దు, అందరూ ఇక్కడే కూర్చోండి అని చెప్పి అత్యవసర సమావేశం పెట్టాడు. పెట్టి ఆయన అన్నాడు కదా, ఏ ఊళ్ళో చూసినా పెద్ద పెద్ద మందిరాలు కట్టేస్తున్నారు, మనం చూస్తే 300-400 మంది ఉన్నాం ఇక్కడ. ఈ మందిరం చూస్తేనేమో పడిపోయేలాగా ఉంది. ఆరాధన జరిగేటప్పుడు కానీ మందిరం పడిపోయిందంటే దేవుని నామానికి ఏమైపోద్ది, అవమానం అయిపోద్ది. కనుక అర్జెంటుగా మనం రేపే మందిరాన్ని విప్పేసి కొత్త మందిరం కట్టేద్దామన్నాడు. ఆయన కట్టేద్దామంటే సరిపోతుందా, ఏముండాలి, డబ్బులు ఉండాలి కదా. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక బుక్ ఒకటి రప్పించాడు, కొట్టు మీద నుండి బుక్ రప్పించి అన్నాడు, ఎవరెవరు ఎంత ఇస్తారు ఇప్పుడే రాశాడు అన్నాడు. ఆ రాసి చోట నన్నే కూర్చోబెట్టారమ్మా, డేవిడ్ బాబు వచ్చి కూర్చో రాయన్నారు. అప్పుడు నేను లేచి నిలబడి చెప్పిన మాటలు, ఇప్పటికన్నా మంచి నిర్ణయం తీసుకున్నారు బాబా, గుళ్ళో కూర్చుంటున్నాను కానీ గుండె అర్థమంటుంది ఎప్పుడు పడిపోతా తెలియక, ఇప్పటికన్నా మంచి నిర్ణయం తీసుకున్నారు. అయితే పేర్లు రాద్దాం కానీ చిన్న మాట, ప్రార్థన చేసిన తర్వాత పేర్లు రాద్దాం అన్నాను. ప్రార్థన చేసేసాం, దేవుడు అన్నాడు పేర్లు రాయి కానీ ఎవరైతే బాగా పేదోళ్ళు ఉన్నారో మందిరంలో ముందు వారు పేర్లు రాయి అని ఆలోచన వచ్చింది. దేవుడు ఎందుకు పెట్టాడు మాట, ఎందుకు అలాగ అనిపిస్తుంది నాకు, ఎలాగది ఎవరైతే బాగా పేదోళ్ళు ఉన్నారో ముందు వారి పేర్లు రాయమని. సాధారణంగా ఇలాంటి టైంలో ఎవరి పేర్లు రాస్తారు, ముందు బాగా ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళ పేర్లు వస్తాయి. కానీ ఇక్కడ రివర్స్ మాకు. ఇలా చూసాను, ఎవరున్నారా పేదోళ్ళు అని చూస్తే ఒక ఆవిడ కనపడిందండి. ఆవిడ్ని ఊళ్ళో అందరూ ఇలా పిలుస్తారు, ఏమనంటే ఎర్రకల సుబ్బమ్మ. ఆవిడ ఎర్రకల ఆవిడ పేరు సుబ్బయ్యమ్మ. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మా నాన్నగారి పేరు మార్చేశారు, శుభవచనమ్మ. సుబ్బయ్యమ్మ ఏమైపోయింది, శుభవచనమ్మనిగా మార్చబడింది. ఆవిడ ఎంత బీదరాలంటే వినండి, భర్త చనిపోయాడు, చనిపోతే కొడుకు ఒకడే ఉండేవాడు, పెళ్లి చేసింది కొడుక్కి, సంవత్సరం తిరగకుండానే కొడుకు కూడా చనిపోయాడు. చనిపోతే కోడలు ఈవిడ వదిలిపెట్టి అమ్మగారింటికి వెళ్ళిపోయింది. ఈవిడ ఒక్క ఆవిడే బతుకుతుంది. ఎలా బతుకుతుందంటే ఊళ్ళో రైతులు ఉంటారు, రైతులు కళ్ళాల్లో వడ్లు వదిలిపెట్టేస్తుంటే ఆ వడ్లు శుభ్రం చేసుకుని తెచ్చుకొని తన జీవనోపాధి కొనసాగిస్తూ ఉంటుంది.
అంటే ఒక పూట ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు, అంత బీదరాలు. ఆవిడ కనపడగానే ఫస్ట్ పేరు ఆవిడదే రాసా. గాఢ శుభవచనమ్మని రాసి, అమ్మ మందిరం విప్పేసి కొత్త మందిరం కడదాం అనుకున్నా కదా, ఫస్ట్ పేరు నీదే రాశాను, రూపాయి ఇస్తావో 2 రూపాయలు ఇస్తావో చెప్పమ్మ రాస్తానన్నాను. అనగానే ఆవిడ అందండి, అయ్యగారు 1000 రూపాయలు రాసుకోండి అంది. ఎంత? 1000 రూపాయలు రాసుకోమన్నప్పటికి నమ్మండి, నాకు రాయడానికి చేయి రావట్లేదు. ఎందుకంటే ఒక పూట ఉంటే ఉండని ఆవిడ 1000 రూపాయలు అంది ఎలాగిస్తుందని ఆలోచన చేసి మళ్ళీ డౌట్ వచ్చి అన్నాను, అమ్మ మళ్ళీ చెప్పి ఎంత అన్నాను. అనగానే ఆవిడ అంది కదా, 1000 రూపాయలు అన్నాను కదా అంది. అయ్య బాబాని రాశాను. అంటే మా ఊళ్ళో ఎలా ఉంటాయండి మాటలు కొంచెం. రాసిన తర్వాత మా చర్చిలో 10 ఎకరాల పొలం ఉన్న ఆయన ఉన్నాడమ్మా. ఎంత? 10 ఎకరాల పొలం ఉన్న ఆయన ఉన్నాడు. ఆయన నెత్తి మీదే పడింది పెంకి. ఆయన లేచి అన్నాడు, ఏమండి సుబ్బయ్యమ్మ గారు ఎంత రాశారండి అన్నారు. ఎంత అండి బాబు 1000 రూపాయలు రాసింది ఇవిడన్నాను. అనగానే ఆయన అన్నాడు, నన్ను చాలా సీరియస్ అయిపోయినా మీద, ఆవిడ రాయమంటే మాత్రం మీరు ఎలా రాసేస్తారో, ఎక్కడి నుంచి తెస్తుంది అనుకున్నారు మీరు, ఓ పూట ఉంటే ఉండను ఆవిడ అని నా మీద సీరియస్ అయిపోతున్నాడు ఈయన. ఈ లోపల ఇవి లేచందే, ఒరేయ్ నేను ఎలాగిస్తాను రా నీకు ఎందుకో అంది. అనగా సరే అమ్మని చెప్పి కూర్చోమన్నాం. కూర్చున్న తర్వాత ఈయన అన్నాడు, ఒక బీద విధవురాలు దేవుని మందిరానికి 1000 రూపాయలు ఇస్తే దేవుడు నన్ను ప్రేమించి 10 ఎకరాల పొలం ఇచ్చాడండి బాబు, ఇప్పుడు నేను ఎంత ఇవ్వాలండి అన్నాడు. ఎందుకని బాధ అదే అనుకున్నాను నేను. సరే ఎంత ఇవ్వాలండి అంటే, ఎంత ఇస్తారో చెప్పండి రాసేస్తాను అన్నాను. అనగా నేను అన్నాడు కదా, ఏమంటే ఆయన అన్న మాట విని మేము షాక్ అయిపోయాం. ఎందుకంటే ఆ ఊళ్ళో అందరూ ఆయన గురించి ఒక మాట అంటారట, నాకు తెలుదా సంగతే, ఈయనంతా ఏంటది మీరన్నారమ్మా నాకు తెలుదా సంగతి అంటారంటే ఊళ్ళో అందరూ. అలాంటి ఆయన ఏమన్నాడంటే, ఒక బీద విధవరాలు దేవుని మందిరానికి 1000 రూపాయలు ఇచ్చింది కదా, దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చిన 10 ఎకరాల పొలంలో ఏమన్నా 6 ఎకరం పొలం దేవుని మందిరానికి రాసేస్తున్నాను అన్నాడు. ఏమండి ఎంత? 6 ఎకరం పొలం అంటే 5 గుంచాల పొలం. ఇప్పుడు ఎకరం పొలం 1 కోటి రూపాయలు మా ఏరియా మీరు ఎప్పుడైనా తెలిసి ఉంటుంది కాకినాడ ఏరియాలో. ఈ ఎకరం పొలం 80 లక్షల నుండి 1,00,000 రూపాయలు, 80 లక్షల కోటి రూపాయల వరకు ఉంది. ఏమన్నాడమ్మా 6 ఎకరం పొలం దేవుని మందిరానికి రాసేస్తున్నాడు అనగానే మీరు చప్పట్లు కొట్టారు, కానీ మేమందరం నోరాగలించి అలాగ ఉండిపోయాం. అలాగన్న తర్వాత నమ్మండి, మందిరానికి ఈ మాట ఎప్పుడైతే అన్నారో మా చర్చి వాళ్ళు ఏం చేశారు తెలుసా, మందిరం మరణాడే విప్పేశాం. ఇంట్లో డబ్బులు లేకపోతే, నోట్ దిస్ పాయింట్, మా చర్చి వాళ్ళు చేసిన పని చెప్తున్నా, ఇంట్లో డబ్బులు లేకపోతే అప్పు తెచ్చి మందిరానికి ఇచ్చి తర్వాత అప్పులు తీర్చుకున్నారు మా చర్చి వాళ్ళు. హలో ఉన్నారా? అయితే ఆ మర్నాడే మందిరం కట్టేసాం. అద్భుతమైన మందిరం కట్టుచు ఉండగా ఏమన్నా కొన్ని సంఘటనలు జరిగినాయి చెప్తాను మీకు. మందిరం కట్టడం ప్రారంభించారు. మా నాన్నగారికి 4 కొడుకులు. మేము 4 కొడుకుల్లో పెద్ద ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక ఆఫీసరు, మా అన్నయ్య. నేను 2వ వాడిని. 3వ వాడు అక్కడ ఉన్నాడు, చెప్పాను మీకు ఆల్రెడీ. ఎన్ని దేశాలు తిరిగాడు భూమి మీద? 100 దేశాలు తిరిగాడు, 100 కంట్రీస్. 5 లక్షల రూపాయలు జీతగాడు. సరే మందిరం పునాదులు వేసేసారు. కట్టుచూ ఉండగా ఒక రోజున మా తమ్ముడు, నా తర్వాతోడు ఎక్కడో ఆఫ్రికాలో ఎక్కడ ఉన్నాడు అప్పుడు నాకు బాగా గుర్తు, ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి అన్నయ్య ఏం చేస్తున్నారా అన్నాడు. ఏం చేయడం ఏముందిరా బాబు, మన ఆలయం ఇప్పేసాం, కొత్త ఆలయం కడుతున్నాం, మన సుబ్బయ్యమ్మ ఉంది కదా 1000 రూపాయలు రాసిందిరా అన్నాను. అనగాని వీడు అంటాడా, సుబ్బయ్యమ్మ 1000 రూపాయలు ఎలాగిచ్చిందిరా అన్నాడు. ఏమరు బాబు పట్టుకొచ్చి ఇచ్చింది అన్నాను. అంటే వీడు అంటాడు కదా, సుబ్బయ్యమ్మ 1000 రూపాయలు ఇస్తే పాస్ గారు 3వ అబ్బాయికి పెద్ద ఉద్యోగం, ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నాడని చెప్పుకున్నారు, ఇప్పుడు నేను ఎంత ఇవ్వాలరా బాబు అన్నాడు. ఎంత ఎత్తో చెప్పరా రాసేస్తానన్నాను. అనగాని వీడు అన్నాడు కదా, అరే నేను తక్కువ ఇస్తే బాగోదేమో, నాతో నెల జీతం పంపిస్తాను మందిరానికి వాడమన్నాడు. నెల జీతం ఆ టైంలో వాడికి 2,50,000 రూపాయలు జీతగాడు. 2,50,000 రూపాయలు మందిరానికి పంపించాడు. వాడుతూ ఉన్నాం, కట్టుచూ ఉండగా మళ్ళీ 1 నెల తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పని చేస్తున్నాడు అన్నయ్య అని చెప్పాను కదా. వాడు ఫోన్ చేశాడు, ఎరా తమ్ముడు ఏం చేస్తున్నారు అన్నాడు. ఏం చేయడం ఏముంది అన్నయ్య, ఆలయం ఇప్పేసాం, కొత్త ఆలయం కడుతున్నాం, మన సుబ్బయ్యమ్మ ఉంది కదా 1000 రూపాయలు రాసిందిరా అన్నాను. అంటే ఆ సుబ్బయ్యమ్మ 1000 రూపాయలు అలాగిచ్చిందిరా అన్నాడు. ఏమరో పట్టుకొచ్చి ఇచ్చిందన్నాను. అంటే వీడంటాడు, ఒరే సుబ్బయ్యమ్మ 1000 రూపాయలు ఇస్తే పాస్ గారు పెద్ద అబ్బాయికి స్టీల్ ప్లాంట్లో పెద్ద ఉద్యోగం చెప్పుకున్నారు, ఇప్పుడు నేను ఎంత ఇవ్వాలరా అన్నాడు. ఎంత ఇస్తా చెప్పరా రాసేస్తానన్నాను. అందుకని వీడు అన్నాడు, నేను తక్కువ అయితే బాగోదేమరా, నాడు నెల జీతం పంపిద్దాను మందిరానికి వాడమన్నాడు. 1,10,000 ఆడి జీతం అప్పుడు. 1,10,000 పంపాడు. పంపిన తర్వాత మా చర్చిలో మంచి ఒక 60 మంది యవనస్తులు ఉంటారండి, కుర్రోళ్ళు. దాంట్లో ఒకటి పేరు సురేష్. వాడి ఫ్రెండ్ ఒకడు దుబాయ్లో డ్రైవర్ అన్నమాట, దుబాయ్లో డ్రైవింగ్ చేస్తాడు. ఈడేమో ఇక్కడ ట్రాక్టర్ డ్రైవింగ్ చేసేవాడు, ట్రాక్టర్ నడిపేవాడు. ట్రాక్టర్ అంటే తెలుసా? డాక్టర్ కాదు, ట్రాక్టర్.
ట్రాక్టర్ నడిపివాడాడు. ఆడ ఫ్రెండ్ అన్నాడట, ఒరే నువ్వు ట్రాక్టర్ కాదురా కారు డ్రైవింగ్ నేర్చుకో, నేను ఇక్కడ తీసుకొచ్చేస్తాను నిన్ను రప్పించుకుంటాను అన్నాడట. వీడు ఏం చేశాడంటే ట్రాక్టర్ తెలిసి కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు. వీడు ఫ్రెండ్ ద్వారా ఏం చేశాడు, దుబాయ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ దుబాయ్లో ఉన్నాడు. ఒక రోజున మందిరం స్లాబ్ వరకు వచ్చేసింది. ఫోన్ చేశాడంటే దుబాయ్ నుంచాడు. ఫోన్ చేసి అన్నయ్య ఏం చేస్తున్నారా అన్నయ్య అన్నాడు. ఏం చేయడం ఏముందిరా బాబు, మన ఆలయం ఇప్పేసాం, కొత్త ఆలయం కడుతున్నాం, మన సుబ్బయ్యమ్మ ఉంది కదా 1000 రూపాయలు రాసిందిరా అన్నాడు. అంటే వీడు అంటాడు, అయ్యి బాబా అన్నయ్య సుబ్బయ్యమ్మ ఎలాగిచ్చింది అన్నయ్య అన్నాడు. ఏమరు బాబు ఎలాగిచ్చిందో పట్టుకొచ్చి ఇచ్చింది అన్నాను. అంటే వీడు అంటాడు, సుబ్బయ్యమ్మ 1000 రూపాయలు ఇస్తే సురేష్ గారికి దుబాయ్లో ఉద్యోగం అని చెప్పుకుంటారు అన్నయ్య, నేను ఎంత ఇవ్వాలన్నాడు. ఎంత ఇస్తా చెప్పరా రాసేస్తాను అన్నాను. అందుకని వీడి 40,000 జీతం అంట అన్నయ్య, నాదో నెల జీతం పంపించేస్తాను మందిరానికి వాడమన్నాడు. ఇంకా అయిపోలేదమ్మా, ఇంకోటి ఉంది. ఇలాంటి అమ్మాయిలు ఉన్నారు మా చర్చిలో. అమ్మాయిలు ఒక అమ్మాయి ల్యాబ్ టెక్నీషియన్ చదివింది. ల్యాబ్ టెక్నీషియన్ అంటే తెలుసా, కొంచెం వాళ్ళ అమ్మ నాన్న బాగా డబ్బు ఉన్నవాళ్ళే. ఈ అమ్మాయికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేశారు. ఈ అమ్మాయి ల్యాబ్ టెక్నీషియనే కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేస్తే ఆయనకు ఉద్యోగం ఏమో సింగపూర్లో. పెళ్లి చేసుకుని ఈ అమ్మాయిని సింగపూర్ తీసుకెళ్ళిపోయాడు. ఇప్పటికి సింగపూర్లో ఉన్నారు వాళ్ళు. ఒక రోజున స్లాబ్ అయిపోయింది. నాకు బాగా గుర్తు, పెళ్లి చేయడానికి వెళ్తున్నాను నేను. వెళ్తుంటే ఫోన్ వచ్చిందండి. ఫోన్లో 3 నెంబర్లే వచ్చాయి. సింగపూర్ నుంచి ఫోన్ వస్తే ఆ టైంలో 3 నెంబర్లు వచ్చాయి. ఇదేంటి వెరైటీగా ఉంది, 3 నెంబర్ ఫోన్ వచ్చిందని చెప్పి ఇలా నొక్కి హలో అన్నాను. అన్నయ్య నేను సింగపూర్ నుంచి మాట్లాడుతాను అంది. చెప్పమ్మా అన్నాను. అన్నయ్య అందరూ బాగున్నారా, మా ఓడి గుడికొచ్చారా అన్నీ అడిగి. ఏం చేస్తున్నారా అన్నయ్య అంది. ఏం చేయడం ఏముందమ్మా, ఆలయం ఇప్పేసాం, కొత్త ఆలయం కడుతున్నాం. ఇంక నేను చెప్పక్కర్లేదు, అర్థమైపోయింది వీళ్ళకి. ఓకే ఓకే మన సుబ్బయ్య ఉంది కదమ్మా 1000 రూపాయలు రాసిందంటే ఈవిడ అంటుంది. ఈ అమ్మాయి అంటుంది, అయ్య బాబా అన్నయ్య సుబ్బయ్య ఎలాగిచ్చిందని అని. ఏమి రూపాయ పట్టుకొచ్చి ఇచ్చిందంటే ఈవిడ అంటుంది కదా. సుబ్బయ్య అమ్మాయి 1000 రూపాయలు ఇస్తే మరి నేను ఎంత ఇస్తే బాగుంది, నేను తక్కువ ఇస్తే బాగోదేమన్నయ్య. వాళ్ళ ఆయనకి 3 లక్షలు జీతం అంటారు కానీ ఆవిడ పంపించింది 50,000 రూపాయలు నేను మందిరాన్ని పంపించాను వాడమని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సొలొమోను మందిరం అనగానే మా ఆలయం గుర్తొస్తుంది అమ్మాయి, అందుకే చెప్పాను తప్ప ఈ మందిరం కట్టినప్పుడు మీరు ఎంత ఇచ్చారు, ఏం చేశారు అని అడగడానికి కాదు. నా ఇంకా అలా చూడకుండా సీరియస్గా మీరు. ఓకే అలా అర్థమైందా? అందుచేత మా మందిరాన్ని అందమైన సుందరమైన మందిరం కట్టేసాం. చూడముచ్చటైన మందిరం. మా ఊళ్ళో మాది ఒకే మందిరం. ఊరికి ఒకే మందిరం అన్నట్లు. ఏమన్నా ఈ రోజున ఒక ఊరికి ఎన్ని మందిరాలు ఉన్నాయి, ఎన్ని సంఘాలు ఉన్నాయి. వేండ్ర అనే గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒక్క పాస్టర్ తప్ప ఇంకో పాస్టర్ ఊళ్ళో లేడు. ఒకవేళ ఎవరైనా వచ్చినా ఊరోళ్ళు ఏమంటారు తెలుసా, మా పాస్టర్ ఉన్నారు, ఇంకో పాస్టర్ మాకు అక్కర్లేదు పంపించేతారానికి. అలాంటి ఊరు ఆ ఏరియాలో ఎక్కడ చూడలేం. అంత అద్భుతమైనటువంటి చక్కని మందిరం కట్టి. ఎందుకంటే సుబ్బయ్యం పరిస్థితి ఏమైంది చెప్తాను వినండి. ఇలాగ దాచుకున్నదంతా పట్టుకొచ్చి మందిరానికి ఇచ్చేసింది కదా. మీ ఊళ్ళో అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయా? ఉన్నాయమ్మా. మా ఊళ్ళో కూడా ఉందండి. మా ఊళ్ళో అంగన్వాడీ స్కూల్ ఉంది కానీ దాంట్లో ఆయం ఉంటుందంట కదా. స్కూల్ ఉంది కానీ ఆయం పోస్ట్ ఖాళీగా ఉందంట. మండలం నుండి ఎవరో పెద్ద ఆయన వచ్చి మా ఊరి ప్రెసిడెంట్తో అన్నారట, ఏమండి ఆయం పోస్ట్ ఎవరికి ఎవరో తెలియట్లేదంటే మా ప్రెసిడెంట్ అన్నాడట, అది ఎవరికి ఇవ్వకండి బాబా, బతకలేక చాలా బాధపడుతుంది మా సుబ్బయ్యమ్మ, ఆవిడకి ఇవ్వండి అంటే పట్టుకొచ్చి ఆవిడకి ఇచ్చారండి ఉద్యోగం. ఏ ఉద్యోగం అది? ఇప్పుడు ఆమె అంగన్వాడీ స్కూల్లో ఆయమ్మ జీతం ఎంతంట? 6,000 7,000 అనుకుంటా కదా. దాచుకున్నదంతా పట్టుకొచ్చి మందిరానికి ఇచ్చేసింది. జీవితాంతం పోషించే ఉద్యోగాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పటికీ ఉంది సుబ్బయ్యమ్మ ఊళ్ళో. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వినండి, దేవుని కొరకు నువ్వు ఏమిచ్చినా అది వట్టినే పోదు. చక్కని మందిరం కట్టాం. సరే విషయంలోకి వద్దాం. సొలొమోను యొక్క ఆశ, ఆలోచన, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆశ. సొలొమోను చేత మందిరం కట్టాలనుకున్నాడు, కట్టాడు. మందిరం కట్టిన తర్వాత సుదీర్ఘకాలం 7 years 7 సంవత్సరాల సుదీర్ఘకాలం మందిరం కట్టాడు. కట్టిన తర్వాత వినండి అమ్మాయి, మందిరం కట్టడం నిర్మాణం అయిపోయింది. నిర్మాణం అయిపోయిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టడం అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మీరు? గృహప్రవేశ ఆహ్వానం అని పెడతారు కదా. అలాగే సొలొమోను మహారాజు కూడా మందిరం కట్టేసిన తర్వాత ఓపెనింగ్ పెట్టాడు. ఓపెనింగ్ రోజున ఏం జరిగిందో చెప్తాను వినండి. ఓపెనింగ్కి ఎవరు వచ్చారంటే అతిరథ మహారథులు, శ్రీమంతులు, జ్ఞానవంతులు, చుట్టుపక్కల దేశాల రాజులు, గొప్ప గొప్ప వారితో యెరూషలేము పట్టణం నిండిపోయింది. ఆ రోజున వినండి, ఏమండి బైబిల్ చెప్తుంది ఏమన్నా తెలుసా? ఏమండి 3,000 గొర్రెపోతులు వధించబడ్డాయి.
1, 2 కాదు, 3,000 గొర్రెపోతులు ఆ రోజున ఆ మందిరము పావనమవదించబడ్డాయంటే ఆ ప్రదేశం అంతా దేంతో తడిచిపోయి ఉంటుంది? గొర్రెపిల్ల రక్తముతో ఆ ప్రదేశం అంతా కూడా తడవబడింది. ఎందుకో చెప్పంటారా? వస్తువులు దేని వలన పరిశుద్ధపరచబడతాయి? బైబిల్ చెప్తుంది రక్తము వలన వస్తువులు పరిశుద్ధపరచబడతాయి అన్నట్లుగా ఆ ప్రదేశం కట్టబడమే కాదు, కానీ గొర్రెపిల్ల రక్తం ద్వారా పరిశుద్ధపరచబడింది. గొప్ప గొప్ప రాజులు, శ్రీమంతులు మాత్రమే కాదు, ఆ ఓపెనింగ్ రోజున దేవుడే ఆకాశంను చీల్చుకొని ఆ మందిరంలోనికి దేవుని మహిమ దిగి వచ్చేసింది. హల్లెలూయా. దేవుడే ఆకాశమును చీల్చుకొని మందిరములోనికి దేవుడే దిగొస్తే ఏం జరిగిందో తెలుసా సార్? ఆ తేజో మహిమను చూడలేక మామూలు ప్రజలు కాదు, యాజకులే పారిపోయారట. దేవుడు మేఘం మీద, మహిమ మేఘం మీద మహిమతో మందిరములోకి దిగిరాగానే యాజకులే పారిపోయారట మహిమను చూడలేక. పాత పాటలో ఒక శరణం ఉంటుంది. పాత పాట మేబీ మీ అందరికి వచ్చి ఉండొచ్చు. సొలొమోన్ దేవాలయములో మేఘమోగా రాగానే యాజకులుని తేజ మహిమకు నిలువలేకపోయిరి. యాజకులుని తేజ మహిమకు నిలువలేకపోయిరి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నాడి పెంచుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నాడి పెంచుమా. హల్లెలూయా. ఈ పాట వచ్చా మీకు? ఎవరికి రాదా? తెలియదా అసలే పాట ఇది? సేవకులకి మేబీ వినండి, ఎంత పాత పాట. సొలొమోను దేవాలయంలోకి దేవుడు మేఘం మీద రాగానే యాజకులు ఆయన తేజోమహిమను చూడలేక ఏమయ్యారట? పారిపోయారంట. అంటే దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? సొలొమోను కట్టిన మందిరంలోనికి మహిమతో వచ్చారు. అంతకుముందు ఎక్కడికి వచ్చాడు? మందసంలోకి వచ్చారు, కానీ మందసాన్ని ఏం చేశారు? వీళ్ళు నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి వెళ్ళిపోయాడు. అంతకుముందు ఎక్కడికి వచ్చాడు? ఏదైనా తోటలో ఆదామమ్మతో ఉండాలని, వాడు సహవాసం చేయాలని చేస్తే ఆదామమ్మ ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. ఏదైనా తోటను విడిచిపెట్టి వెళ్ళిపోయిన దేవుడు మందసంలోకి వస్తే మందసాన్ని నిర్లక్ష్యం చేశారని వెళ్ళిపోయిన దేవుడు మూడోది ఎక్కడికి వచ్చాడు? మందిరంలోకి వచ్చాడు. ఇక్కడ ఏం జరిగిందో చెప్పేసి నా పాఠం ముగించేస్తాను. హలో, పాఠం మీకు మైండ్లో అలాగ ఉండిపోవాలి, ఓకేనా? నా బాధ అది. నిన్న మధ్యాహ్నం ప్రసంగం గుర్తుందా మీకు? నిన్న మధ్యాహ్నం ప్రసంగం ఏంటి? సంఘమును కూర్చున్న ప్రవచన పాత నిబంధనలో విషయం అన్నీ ప్రతిదీ మైండ్లో పెట్టుకోండి. మన జీవితాలు మార్చేదేది? జీవితాలు మార్చేదేది? దేవుని ఎదుట మనల్ని పరిశుద్ధులుగా నిలబెట్టేదేది? వాక్యం. మన బాధలో నెమ్మది కలుగు చేసేదేది? వాక్యం. వాక్యం కంటే శక్తివంతమైనది, బలమైనది మరేది భూమి మీద లేదు. అలాంటి వాక్యాన్ని గుండెలో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. రైట్. కనుక గమనించండి, గాడ్స్ రిక్వైర్మెంట్. దేవుడే కోరుకున్నాడు మీ మధ్యలోకి వచ్చి నేను ఉండాలి. వద్దామని ఏదైనా తోటలోకి వస్తే వాళ్ళు నిర్లక్ష్యం చేశారని వెళ్ళిపోయాడు. రెండోది మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? మందసంలోకి వస్తే మందసాన్ని నిర్లక్ష్యం చేశారని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన దేవుడు మళ్ళీ మూడోది ఎక్కడికి వచ్చాడు? చెప్పాలి. నేను అడిగిన దానికి మీరు స్పీడ్గా సమాధానం చెప్పేస్తే నేను స్పీడ్గా ముందుకెళ్ళిపోతాను. లేదనుకోండి, పాఠం ఎలాగుంటుందో చెప్పనా? ఈ నంది వెలుగు నుండి హైదరాబాద్ బస్సు బయలుదేరిందంట. ఎక్కడ నుండి? నంది వెలుగు నుండి హైదరాబాద్ బస్సు బయలుదేరిందంట. బయలుదేరిన బస్సు ఖమ్మం దాటిన తర్వాత, ఖమ్మం వెళ్తుందా? అమ్మో సారీ, ఇది పెద్ద ఊరు ఏడో చెప్పండి. విజయవాడ. అర్ధరాత్రి. సరే, అర్ధరాత్రి రావాలంటే ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తారు? సూర్యాపేట. సూర్యాపేట నుంచి వెళ్తుంది కదా. రైట్. వినండి, నంది వెలుగు నుండి బయలుదేరిన బస్సు సూర్యాపేట దాటిన తర్వాత అర్ధరాత్రి 1 గంట 2 టైంకి బస్సు డ్రైవర్కి హార్ట్ అటాక్ వచ్చిందట. హార్ట్ అటాక్ వస్తే పాపం ఆయన్ని అంబులెన్స్ తీసుకెళ్ళిపోయింది. వచ్చి బస్సులో ఉన్న వాళ్ళు అందరూ అలాగ ఉండిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లే. ఉదయాన్నే అర్జెంట్ పనులు ఉన్నాయి హైదరాబాద్లో. డ్రైవర్ చూస్తేనేమో ఎలాగైపోయాడు. ఆ బస్సులో ఒకడికి చాలా అర్జెంట్ పని ఉందంట హైదరాబాద్లో. వాడికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈ అర్ధరాత్రి ఇప్పుడు ఎలాగ మన పరిస్థితి ఎక్కడ ఉండిపోతామేమోనని వాడు అన్నాడట బస్సులో వాళ్ళతోటి, ఇప్పుడు మనకు డ్రైవర్ అక్కడ ఎవరు దొరుకుతాడరా, ఈ బస్సులో ఉన్నవాడు ఎవరికి డ్రైవింగ్ రాదేంట్రా అన్నాడట. అందుకనే దాంట్లో ఒకడు అన్నాడంట, నాకు వచ్చాండి అన్నాడట. అయితే ఇంకా చూసావేంటి బాబు, రాని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టారమ్మా డ్రైవింగ్ సీట్లో. చక్కగా డ్రైవింగ్ చేస్తున్నాడు. బస్సు వెళ్ళిపోతుంది. బస్సు వెళ్ళిపోతుంటే అందరూ అనుకున్నారు ఆ డ్రైవర్ పోతే పోయాడు, కానీ మనకు మంచి డ్రైవరు దొరికారు, ఉదయాన్నే వెళ్ళి పనులన్నీ చూసుకుందామని
ఈ రాత్రిపూట ప్రయాణం ఏమో ఈ చల్లగాలికి బస్సులో ఉన్న వాళ్ళందరూ చక్కగా మీకులాగే ఏం చేశారు? అబ్బా ఎంత బాగా ఒప్పుకున్నారమ్మా. సరే నిద్రపోయారు. తెల్లవారుతుంది, వెలుతురు వస్తుండగా దాంట్లో ఒకడు అన్నాడంట, ఒరే హైదరాబాద్ వచ్చేసాం, లెగండి అని లేచి బయటికి చూస్తే ఎక్కడ బస్సు అక్కడే ఉంది. ఏంటది? రాత్రంతా ప్రయాణం చేసింది కానీ ఉదయానికి ఎక్కడ బస్సు అక్కడ ఉంది. ఏంటి మ్యాటర్ అంటే మధ్యలో వచ్చాడు కదా డ్రైవర్. ఇతను ఎవడంటే ఇది రోడ్ రోలర్. విన్నారా? రోడ్ రోలర్. మా 5-6 మంది ఎక్కడ బురకెక్కట్లేదు. రోడ్ రోలర్ అంటే తెలుసమ్మా, రోడ్డు వేసేటప్పుడు రోలర్ ఉంటుంది కదా, ఆ రోలర్ నడిపే డ్రైవర్ అంటే ఎందుకనేనా. రోడ్ రోలర్ డ్రైవర్ ఏం చేస్తాడు చెప్పండి? ముందుకెళ్ళడం, వెనక్కి రావడం, ముందుకెళ్ళడం, ఇదే పని చేశాడు తెల్లవారులోనే. బస్సు ఎక్కడ ఉంది? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నేను అడిగిన దానికి సమాధానం చెప్తే నేను స్పీడ్గా ముందుకెళ్తా, లేదనుకో ఆదాము దేవునికి ఏమవుతాడు అక్కడి నుంచి మొదలెడతా. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. దేవుడు వెళ్ళిపోయిన చోట్లు ఒకటి. ఏదైనా వనాన్ని విడిచిపెట్టి దేవుడు వెళ్ళిపోయాడు. కారణం నిర్లక్ష్యం. ఏమి నిర్లక్ష్యం చేశారు? దేవుని మాటను, దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని, దేవుని ప్రేమను ఏం చేశారు? నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఉండలేక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన దేవుడు సుదీర్ఘకాలం ఎదురు చూడక ఎవరు దొరికారు? అబ్రహాం గారు దొరికితే అబ్రహాం గారి ద్వారా దేవుడు భూమి మీద తన కొరకు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరు? ఇశ్రాయేల్ తేమన్నాడు, నా ప్రజలారా నేను వచ్చి మీతో ఉండాలి, మీతో నేను సహవాసము చెయ్యాలి కనుక నా కొరకు ఏం కట్టమన్నాడు? పరిశుద్ధ స్థలం కట్టమంటే కట్టారు. ఏంటది? మందసం. కట్టిన తర్వాత దేవుడు మందసంలోకి వచ్చి నివాసం చేస్తుండగా మందసాన్ని ఏం చేశారు? మందసం అనగా దేవుని సన్నిధి, దేవుని సహవాసం, దేవుని ప్రేమ. ఏం చేశారు? వీళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఎప్పుడైతే మందసాన్ని నిర్లక్ష్యం చేశారో దేవుడు ఏం చేశాడు? ఉండలేక మళ్ళా తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన దేవుడు సుదీర్ఘకాలం ఎదురు చూడగా సొలొమోను మహారాజు కట్టిన మందిరంలోనికి దేవుడు మళ్ళా తిరిగి వచ్చాడు. ఇది ఎన్నోది? 3వది. ఇక్కడ ఏం జరిగిందో చెప్పేసి ముగించేసుకుందాం. దీని తర్వాత 4వది ఉంది, 5వది కూడా ఉంది. మిగిలిన 2 విషయాలు చెప్పాలంటే ఇంకో 2 గంటలు ఉంటుంది కనుక ఈ 3వ విషయం ఇక్కడ క్లోజ్ చేసుకుందాం, ఇక్కడ ఆపేద్దాం. మందిరానికి వచ్చిన తర్వాత ఇక్కడ జాగ్రత్తగా వినాలి మీరు. ప్రస్తుత సమాజంలో ఏమైతే జరుగుతున్నదో ఈ సొలొమోను కట్టినటువంటి మందిరంలో కూడా అదే జరుగుతుందని చెప్పడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే ఈ మందిరాన్ని కట్టిన క్రొత్తలో ఇశ్రాయేలు ప్రజలు చేసిన భక్తి పడా ఇంతంత కాదు. ఎందుకంటే ప్రపంచ ప్రజల్లో దేశాల్లో ఏ ప్రజలకు లేని గొప్ప భాగ్యం. దేవుడే మా కొరకు ఇంత గొప్ప మందిరాన్ని కట్టించాడు. కట్టించడమే కాకుండా దేవుడే మందిరంలోకి వచ్చి మాతో పాటు నివాసం చేస్తున్నాడని ఇశ్రాయేలు ప్రజలు చాలా భయముతో భక్తితో ఆరాధన చేశారు. కానీ ఆ మందిరాన్ని చూసి ఎంత గర్వించేవారంటే వీళ్ళు, వినండి, యేసు ప్రభుతో కూడా చెప్పేశారు వాళ్ళు. ఏమని? ప్రభువా చూసావా మందిరం ఎలాగుందో అనగానే యేసయ్య ఒక మాట అన్నాడు. ఆ విషయం పక్కన పెడితే ఈ సొలొమోను కట్టిన మందిరంలో అద్భుతమైన మందిరాన్ని చూసి మురిసిపోతూ ఆరాధన చేస్తున్నటువంటి మందిరం కొన్నాళ్ళకి ఎలా మార్చబడింది అంటే, వినండి సార్, ముందు బాగా భక్తి చేశారు కానీ రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇలాగ సంవత్సరాలు చూసుకుంటూ పోతే యేసు ప్రభు వారు వచ్చే వరకు, వినండి, సొలొమోను మందిరం కట్టిన దగ్గర నుండి యేసు ప్రభు వారు వచ్చే వరకు మధ్యలో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. చాలా ప్రాముఖ్యమైన సంఘటనలు ఎన్నో జరిగాయి. అవన్నీ చెప్పడానికి టైం లేదు కానీ చివరికి వచ్చేసి మాట్లాడదాం. చివరికంటే యేసు ప్రభు వారు శరీరధారికి లోకానికి వచ్చినప్పుడు 12వ ఏటే ఈ మందిరానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుచున్న మాటలు విన్నటువంటి శాస్త్రుల పరిసయ్యులు ఆయన చంపేద్దామన్నంత కోపం వచ్చింది. ఎందుకంటే నా తండ్రి ఇంటినే ఆయన చంపేద్దాం అనుకున్నారు కానీ ఆయన తప్పించుకుని వెళ్ళిపోయాడు. మళ్ళా కొన్ని రోజుల తర్వాత పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత మళ్ళా వచ్చాడమ్మా మందిరానికి. మందిరానికి వచ్చినప్పుడు ఏం పట్టుకొచ్చాడు? కానుక అనుకుంటున్నారా? కానుక కాదు, కొరడా పచ్చుకొచ్చి యేసయ్య పలికిన మాట ఏంటో తెలుసా? నా తండ్రి ఇంటిని ఏం చేస్తారా మీరు? దొంగల గుహగాను వ్యాపారస్తులుగా మరుస్తారా అని కొరడా ఇచ్చి కొట్టేటప్పటికి ఏమైపోయారు వాళ్ళందరూ? అక్కడ ఉన్న వారందరూ పారిపోయినట్లుగా చూస్తున్నాం. అంటే దేవుడు వచ్చి నివాసం చేసి దేవుని మందిరాన్ని, పరిశుద్ధ స్థలాన్ని ఎలా మార్చేశారు వీళ్ళు? వ్యాపారస్తులుగా ఎప్పుడైతే మార్చేశారో దేవుడు ఉంటాడా? దేవుని నివాస స్థలాన్ని వ్యాపారంగా మార్చేస్తే దేవుడు ఉంటాడా? ఉండడు కదా. ఏం జరిగింది? వ్యాపారం అక్కడ జరిగింది. వ్యాపారం చేస్తున్నాడు ఎవడో చెప్పనా మీకు? వినండి, మందిరం కట్టిన కొత్తలో బాగానే ఉంది కానీ తర్వాత ఏం జరిగిందంటే వ్యాపారంగా మారిపోయింది. ఆ వ్యాపారం గురించి మచ్చుకొక మాట చెప్తాను మీకు సింపుల్గా. బైబిల్లో ఒకడు ఉన్నాడు,
అతను ట్యాక్స్ కలెక్టర్, గవర్నమెంట్ పక్షంగా పనిచేస్తున్నాడు. ట్యాక్స్ కలెక్టర్ ఎవరంటే జక్కయ్య. జక్కయ్య ఏం చేశాడంటే మొత్తం మందిరం చుట్టూ ఉన్న ప్రదేశం అంతా పాడేశాడట. మందిరం చుట్టూ ఖాళీగా ఉండదు, ఒకప్పుడు దాని నిండా పాడేసి కొట్లు కట్టేశాడు. మందిరం చుట్టూ ఏం కట్టాడు? కొట్లు కట్టేసి ఆ కొట్టుల్లో వినండి, ఎవడైనా ఇశ్రాయేలీల్లో ఎవడైనా తప్పు చేస్తే, పాపం చేస్తే ఏం చేయాలి? బలి అర్పించాలి. గొర్రెను కానీ, గువ్వను కానీ, మేకను కానీ, పావురం కానీ ఏదో ఒక దాన్ని పట్టుకొచ్చి బలి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే ఆ కొట్ల నిండా ఏమి నింపేశాడు? గొర్రెల్ని, మేకల్ని, గువ్వల్ని, పావురాలను నింపేసి ఎవడ పాపం చేసినా ఏమండి మీ సొంత వాటిని పట్టుకొచ్చి బలి ఇవ్వడానికి ఇల్లేదు. ఇది ఎంత అన్యాయమో చెప్పనా? ఉదాహరణకి నేనే కనుక యూదుడిని అనుకోండి, కానీ చెప్పు నేను పాపం చేశాను అనుకో, నాకు 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, నా 100 గొర్రెల్లో ఒక గొర్రె పట్టుకొచ్చి అక్కడ బలి ఇవ్వడానికి ఇల్లేదు. చచ్చినట్టు ఏం చేయాలి? నేను ఆ మందిరం దగ్గర ఉన్న కొట్టులోనే కొని బలి ఇవ్వాలి. బయట గొర్రె పిల్ల ఖరీదు 5,000 ఉందనుకోండి, మందిరం దగ్గర 15,000. బాగుంది కదా వ్యాపారం? హలో, బాగుంది కదండి వ్యాపారం? ఇలాగ మార్చేస్తే ఎంత అన్యాయమైనటువంటి వ్యాపారం జరుగుతుందంటే అది చూసినటువంటి దేవుడు ఏమంటే కోడ పట్టుకొచ్చి అన్నాడేమని, నా తండ్రి ఇంటిని ఏం చేస్తారో మీరు దొంగల గుహగాని వ్యాపారస్తులుగా మారుస్తారని కొట్టాడు. అందరూ పారిపోయారు. అంటే దేవుని మందిరం పేరు దేవుని మందిరమే, కానీ ఏం జరుగుతుంది? అంత వ్యాపారమే, అంత వ్యాపారమే. ఎవరో కట్టాడంటే అమ్మ హైదరాబాద్లో మందిరం, అది సరిపోయి కొంతమంది పిచ్చెట్టుకుంది. కొంతమందికి ఆ క్యాలెండర్లో చూసి, ఆ టీవీలో చూసి ఒక్కసారైనా వెళ్ళిపోవాలి అక్కడికే, ఒక్కసారైనా వెళ్ళి చూసి వస్తే తప్ప మనశ్శాంతి లేకుండా అయిపోయారు కొంతమంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఎవరినో విమర్శించడానికి మాట్లాడడం లేదు. దూరపు కొండలు నునుపన్నట్టు ఆ మందిరం చూడాలి, ఒకసారైనా వెళ్ళి రావాలి. అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది? అక్కడ జరిగేదంతా ఏంటో తెలుసా సార్ మీకు? జరిగేదంతా వ్యాపారమే, పేరు మందిరమే కానంత వ్యాపారం జరుగుతుంది. ఆదివారం వెళ్ళిన తిరునాళ్ళు అక్కడ జరగని వ్యాపారం అంటూ ఏమీ లేదు. మందిరంలో కూడా మ్యాట్రో అని పెట్టేశారు, పెళ్లి సంబంధాలు చూసుకోవడాలు, అంత ఇదే జరుగుతుంది. ఇలాంటి మందిరాలు ఆ రోజున యేసయ్య కాలంలో జరిగింది, అదే తంతుప్పుడు నెరవేరుతుంది సంఘాల్లో. ఆత్మ సంబంధమైనటువంటి సహవాసము లేదు, ఆత్మ సంబంధమైన వాక్యము లేదు. పట్టుకథలు చెప్తూ ఏమంటే జనాల్ని మభ్య పెడుతూ వ్యాపారం చేస్తున్న సంఘ కాపర్లు ఎంతమంది బయలుదేరే రోజున శ్రేష్టమైన నిక్కర్సైన కష్టపడి ఏమండి సేవ చేసే సేవకులు ఎంతోమంది ఉండగా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? ఎక్కడో పెట్టి వాళ్ళకి హైదరాబాద్లో సరిపోలేదన్నట్టు మళ్ళీ మన ఏరియాలకు వచ్చి పెద్ద మీటింగ్లు పెట్టి, ఇదిగో ఆ మీటింగ్లకు వెళ్ళిన వాళ్ళకి ఏం చెప్తున్నారంటే వినండి, మీ కానుకలు మీ సంఘానికి ఇవ్వండి, మా టీవీకి మాత్రం 10,000 రాయండి. వాట్ అఫీషియల్ బెగ్గింగ్? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకంటే ఈరోజు ఏం జరుగుతుంది? మా చర్చలో కావడందండి, ఒక్కసారిగా అక్కడికి వెళ్తే ప్రతి ఆదివారం ఒక అనౌన్స్మెంట్ ఉంటుందండి. ఏంటి తెలుసా? ఈరోజు కొత్తగా ఎవరు వచ్చారో వచ్చి నిలబడండి అంటారు. నిలబడగానే వచ్చేస్తారమ్మా 4 దూతలు వచ్చి చూడండి. మన గవర్నమెంట్ వాళ్ళు కూడా తీసుకోరండి డీటెయిల్స్, ఆధార్ కార్డు నెంబర్ నుండి అన్నీ తీసేసుకొని మళ్ళీ ఇంకో మాట, కొత్తగా వచ్చారు కాబట్టి మీరు వెళ్ళిపోకండి, అయ్యగారు మీతో స్పెషల్గా మాట్లాడతారు పలానా చోటుకు వెళ్ళి కూర్చుంటే. తీరాళ్ళు ఏమనుకుంటారు, అయ్యి బాబు అంత దూరం నుంచి వచ్చాం కాబట్టి అయ్యగారు మాట్లాడతారని చెప్పి ఆ స్పెషల్ రూమ్కి వెళ్తే మంచి ఏసీ రూమ్ ఏమో, టీ స్నాక్స్ ఇచ్చిన తర్వాత అయ్యగారు వస్తారేమో అనుకుంటాం. అయ్యగారు రారమ్మా, స్క్రీన్లోకి వస్తారు బాబా. స్క్రీన్లోకి వచ్చి వెల్కమ్ టు మై టెంపుల్ అని చెప్పి మాట్లాడిన తర్వాత ఇంతకీ మోటివేషన్ ఎలాగుంటుందంటే, మా ఇంట్లో డ్రైవర్గా పనిచేసి ఆయన మా టీవీకి 10,000 రాశాడు, వాళ్ళ అమ్మాయికి పెళ్ళయింది. మా ఇంట్లో పనిచేసి ఆవిడ మా టీవీకి 10,000 రాసింది, వాళ్ళ కూతురుకు ఉద్యోగం వచ్చింది. ఇలాంటివి చెప్తే ఎలాగుంటుందండి కొత్తగా వెళ్ళిన వాళ్ళకి? ఏ మొక్కలు అలా పెట్టారే సీరియస్గా ఉన్నాయి మా మొక్కలు ఎలా ఉంటుంది? మా చర్చి నుంచి ఒక ఆవిడ వెళ్ళింది, అమ్మాయి ఈవిడ పిచ్చనమాట, ఒకసారి వెళ్ళి చూసి రావాలని. సరే వెళ్ళిన తర్వాత నిలబడింది, అన్నీ చేసిన తర్వాత 10,000 రూపాయలు మొత్తం మీద రాయించారు. తీరా చూస్తే డబ్బులు లేవు దగ్గర, ఈవిడ దగ్గర. లేకపోతే అన్నారట స్పెషల్ ఆఫర్ ఏంటంటే, మీరు కంగారు పడకండి, మాకు ఏటీఎం ఇక్కడే ఉంటుంది, మా లోపలే ఉంటుంది, మీ ఓళ్ళకి ఫోన్ చేస్తే అకౌంట్లో కానీ ఇక్కడ తీసి ఇచ్చి అన్నారట. రాసిన తర్వాత బయటకు వచ్చి కూర్చొని కొడుకు ఫోన్ చేసింది బాబా. కొడుకు ఫోన్ చేసి ఏమంది, ఓరే హైదరాబాద్ వచ్చేసాను రా, ఇక్కడ ఈ మందిరం ఎంత బాగుందో అని చెప్పి మొదలెట్టి 10,000 రాశాను. ఏంటది? 10,000 రాశాను. తీరా నా దగ్గర డబ్బులు లేవు, కొంచెం ఎక్కడో చోట వాళ్ళని వెళ్ళి పట్టుకొచ్చి ఇక్కడ అకౌంట్లో వేయరంట. పాపం పిల్లడు ఊరి మీద అడ్డాడమ్మా, వెళ్ళి అక్కడో 2,000 ఇక్కడో 3,000 పట్టుకొచ్చి 10,000 అకౌంట్లో వేసిన తర్వాత అక్కడ ఏటీఎంలో లాగి ఇచ్చిన తర్వాత అప్పుడు ఏమి ఇచ్చారు? కొన్ని పుస్తకాలు, కొన్ని సీడీలు, ఇంత కర్రోటి ఇచ్చారంటే గిఫ్ట్. ఇవన్నీ పట్టుకొచ్చి ఇంట్లో దాచుకోవాలా? అలా పెట్టారా మొక్కలు దాచుకోవాలా ఇంట్లోని? ఇవన్నీ పట్టుకొచ్చేసింది. ఆదివారం గుళ్ళోకి వచ్చిందమ్మా,
గుళ్ళోకి వచ్చి సాక్ష్యం అందరికంటే ముందు లేచిన వాడు చెప్తున్న సాక్ష్యం ఏమని, నేను హైదరాబాద్ వెళ్ళాను, పలానా మందిరానికి వెళ్ళాను, ఎంత బాగుందో అని మొదలెట్టి అక్కడ నేను 10,000 రాసినందుకు నాకు ఈ కర్ర ఇచ్చారని చూపించడం పట్టుకొచ్చి ఇక్కడ నాకు మా ఎక్కించుకుని నెత్తి మీద మొట్టేద్దాం అనుకున్నా. గుళ్ళో కోటాలు పెడితే 1000 రూపాయల ముఖం ఇదే, గుళ్ళో కోటాలు పెడితే 1000 రూపాయల ముఖం తెలియని పట్టుకెళ్ళి 10,000 రాస్తావా? సిగ్గుందానికి అసలు. ఎందుకో చెప్పనా, నీ కోసం ఎప్పుడైనా ప్రార్థన చేశాడా? నీ ఇంటికి వచ్చాడా? నీకు బాగోలేదు హాస్పిటల్ ఉంటే పలకరించాడా? నీ కోసం కన్నీళ్ళు వచ్చేవాడు, ప్రార్థన చేసేవాడు నీ సేవకుడు కోటాలు పెడితే 1000 రూపాయలు ఇవ్వని ముఖాలు బిజినెస్ చేసేవాళ్ళకి పట్టుకెళ్ళి మీరు ఇచ్చేది. చెప్తున్నా వినండి, ఒక మాట మనసులో రాసుకోండి. ఇది వాక్య ప్రకారంగా మాట్లాడుతున్నా, ఎవరిని విమర్శించాలని దూషించాలని కాదు. జరుగుతున్న వ్యాపార మందిరంలో నీకు సంబంధించిన ప్రతి రూపాయి నీ సేవకునికి తప్ప 1 రూపాయి కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళిందా దాని వలన నీకు శాపమే తప్ప ఆశీర్వాదం కాదన్న సంగతి గమనించాలి. జరిగేది యేసుక్రీస్తు కాలంలో ఇలాంటి వ్యాపారం జరిగింది. మనుషులను మభ్యపెట్టి డబ్బులు కోట్ల ఏమంటే వెనకేసుకోవడానికి చేసే వ్యాపారస్తులు ఈ రోజున బయలుదేరారు క్రైస్తవ సమాజంలో. డోంట్ ఎంకరేజ్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ మై డియర్ ఫ్రెండ్స్. జరిగేదంతా వ్యాపారం జరుగుతుంది. అఫీషియల్ బ్యాకింగ్. నేను చేశాను టీవీ ప్రసంగాలు, నా టీవీ ప్రసంగాలు చూసుకోండి. నేను ఇచ్చిన హిస్టరీ ఎవడెవరో సేవకుడు ఎవరైనా సరే చూసుకోండి. దాంట్లో ఇప్పుడు నా అకౌంట్ నెంబర్ ఇచ్చి నన్ను అడుక్కోలే. ఇప్పుడు డబ్బులుంటే చేసా, లేకపోతే మానేసా. ఈ రోజున టీవీలో మీ ప్రాబ్లంలు ఉన్నారా, కష్టాలు ఉన్నారా, మీకోసం ఏమన్నాం, మీరు మాకు డబ్బులు పంపండి, మేము ప్రార్థన చేస్తాం. మీరు మాత్రం హాయిగా తన్ని పెట్టి పడుకోండి. హలో, ఏం జరుగుతుంది సార్ సంఘాల్లో? ఏం జరుగుతుంది? ఎలాగంటే ఆయనకు అభిమానులు ఉంటారు, కొంతమంది వాళ్ళు కోపం రావచ్చు. వస్తారా అన్నాడు సార్. చెప్తాను, ఒక మాట మైండ్లో పెట్టుకోండి. ఏమంటే నర్సీపట్నం ఏరియాకి వెళ్ళండి సార్ సేవకుల కోసం. నర్సీపట్నం ఏరియా నేను సొంతంగా వెళ్ళి చూస్తే అయ్యగారు నెలంతా కష్టపడితే 1000 రూపాయలు రాదండి. కడుపు నిండా భోజనం లేక, పిల్లల్ని చదివించుకోలేక ఎంతమంది కష్టపడుతున్న సేవకుల దగ్గరికి వెళ్ళి సేవకులందరూ కనీసం వాళ్ళకి బైబిల్ పరిజ్ఞానం లేదని తెలుసుకుని వాళ్ళందరినీ ఒక చోట సమకూర్చి మధ్యాహ్నం భోజనం మేమే సప్లై చేసి మా డబ్బులతో 6 నెలలు ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాం మేము. వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోకుండా. నిజంగా ఆ సేవ లోపలికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది వాళ్ళ కన్నిటి బాధ ఏంటో. ఈరోజు ఏం చేస్తున్నారు సార్ వీళ్ళు? 1000 కోట్ల రూపాయలు ఎక్కడ తగలేసుకుందామని పోతే ఇలాంటి వారిని మనం ఎంకరేజ్ చేసేది. నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి, ఏమండి నీ ఇచ్చిన ప్రతి రూపాయి కూడా అది దేవుని కొరకు, దేవుని పని కొరకు వాడబడాలి. అప్పుడే నీకు ఆశీర్వాదం అవుతుంది. జరుగుతున్న వ్యాపారం. యేసయ్య అంటున్నాడు, నా తండ్రి ఇంటిని ఏం చేసేసారా మీరు? దొంగల గొగ్గుగాను వ్యాపారస్తులు. ఆత్మీయ సహవాసం ఉన్నది అక్కడ, ఉన్నదా మన సంఘంలో? కాబట్టి మంచి దావిలో మీరు కలిగి ప్రార్థనాపరులైన నీకు బాగోలేదంటే పరిగొచ్చి వచ్చే సేవకులందరూ మీ విశ్వాసాలకు, మీ బిడ్డలకు బాగోలేదని పరిగొట్టి అందుబాటులో ఉండాలి. సేవకుడు అనబడినవాడు సామాన్య ప్రజలకు అందుబాటులో లేనాడు. సేవకుడు ఎలాగవుతాడు సార్? ఆలోచన చేయండి. మీకు బాగోలేదంటే ఫోన్ చేస్తే ప్రార్థన చేసేవాడు కూడా వచ్చి నీకేం కావాలి అన్నీ చూసుకునే అందుబాటులో ఉన్నవాడు నిజమైన సేవకుడు అవుతాడు. స్క్రీన్లోకి వచ్చినాడు సేవకుడు అవడా? హలో, ఇరికింగ్లా ఉన్నారా? వినండి, దేవుని మందిరాన్ని, దేవుడు వచ్చి నివాసం చేసే మందిరాన్ని ఎలా మార్చేశారు వీళ్ళు? యేసయ్య ఎంత బాధపడ్డాడు. అయ్యో నా తండ్రి ఇంటిని ఏం చేసేసారా మీరు? దొంగల గోగారం వ్యాపారస్థలం, నూనె అమ్మడాలు, కచీపులు అమ్మడాలు. ఇది యాక్చువల్లీ వాళ్ళది తప్పు కాదండి. ఎందుకు చెప్పిన యేసయ్య ముందే చెప్పాడు. యేసయ్య ఏమన్నాడు? నా నామం పేరిట వస్తారు సుమా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు లేదా? చెప్పాడు. నా నామం పేరిట వస్తారో, నాకులాగా వస్తారో నమ్మకండి, జాగ్రత్త అని చెప్పాడు. ముందే దేవుడు చెప్పాడు. వీళ్ళందరూ కలిసి, హలో, ఇలాంటి వ్యాపారాలు చేసి వాళ్ళందరూ కలిసి యేసు బాబు ముందు నిలబడతారు. రేపు నిలబడి యేసయ్య నేను నామం పేరిట అద్భుతాలు చేయలేదా, స్వస్థత చేయలేదు, స్వస్థతలు అద్భుతాలు లేవని చెప్పడం ఉన్నాయి, లేవని చెప్పండి. నేను ప్రసంగం చేస్తుండగా అద్భుతాలు జరిగిపోయి మా సంఘాల్లో, అలాగని చెప్పి ఎప్పుడు బోర్డు పెట్టుకోవాలా? ప్రసంగాలు చేస్తుండగా అద్భుతాలు జరిగి మా సంఘాల్లో ఎప్పుడు బోర్డు పెట్టుకోవాలా? కానీ మా కాకినాడలో బోర్డు ఉంటుందండి. కాకినాడలో బోర్డు ఉంటుంది. ఏంటి తెలుసా? ఆ బోర్డు మీద అయ్యగారి ఫోటో ఉంటుంది, పెద్ద ఫోటో. పక్కన ఇలా రాసి పెట్టారు, ఏమని? ఈ అయ్యగారు ప్రార్థన చెయ్యగా. ఏ అయ్యగారు? మాట్లాడరా?
ఫోటోలో ఉన్న అయ్యగారు ప్రార్థన చేయగా ఎయిడ్స్ పోతుందంట, క్యాన్సర్ పోతుందంట, ఏమన్నా 5-6 జబ్బులు రాశారు దాంట్లో. ఏమన్నా ఇవన్నీ రాశారు. కరోనా ఎవడన్నా రాస్తాడా? ఏమండే కరోనా రాస్తాడు ఎవడన్నా? ఈ అయ్యగారు ప్రార్థన చేయగా కరోనా కూడా పోతున్నారు. అది మొన్న అదో చెప్పబోయాడు బాబు మొన్న. హలో, ఇంకో విషయం ఏంటంటే దాంట్లో ఉన్న జబ్బులన్నీ ఆయనకే ఉన్నాయంట. ఇలాంటి వాళ్ళ నీ జబ్బు తీసేదే? ఎవరి వైపు చూడాలి నువ్వు? ఎవరి వైపు చూడాలి? ఏ సేవకుడైనా దేవుని సంఘాన్ని దేవుని వైపు నడిపించాలి, మనుషుల వైపు కాదా. గొప్ప ప్రసంగి ఇక్కడ ఉన్నంత చాలా ఆడిని వెంబడి ఆడిని ఆయన చూసి అభిమానాలు అయిపోద్ది. దేవునికి అభిమానాలు ఏమన్నా సేవకులు కాదా? ఏమన్నా స్పీకర్లు కాదా? నీ అభిమానం ఎవడైనా ఉన్నాడు, నీ కోసం ప్రాణం పెట్టినాడు ఉన్నాడు. ఆయన రాత్రి చెప్పాను నిన్న నీ కోసం ప్రాణం పెట్టి రక్తము చిందించిన యేసయ్యకి అభిమానులు కావాలి తప్ప మనుషులకు కాదు. సేవకులను గౌరవించండి, ప్రేమించండి, అభిమానులుగా మారకండి. అభిమానం వేరు, ప్రేమించడం వేరు. ఆయన ఏమన్నంటే కూడా ఉన్న మందకు వచ్చేస్తుంది కోపం. సార్ ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్ళిపోతుంది క్రైస్తవ సమాజం? ఆలోచించి వ్యాపారం వైపు పరిగెడుతుంది. ఒకడేమో టచ్ అంటాడు. ఎంత దారుణం సార్ ఇది. కాకినాడలో మీటింగ్ జరిగే టచ్ ఆయన వచ్చాడు. టచ్ వస్తే మేము కూడా వెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూద్దామన్న ఉద్దేశంతో వెళ్తూ ఉంటాం మేము. అసలు అక్కడ ఏంటి పరిస్థితి అని ఎంత అవమానం చెప్పమంటారా సార్? ఇలా వినండి, మీటింగ్ అయిపోయిన తర్వాత మేము వచ్చేస్తుంటే బండి ఆగిపోయింది. ఎవరితో 3 కుర్రోళ్ళు బండి ఆగిపోయింది. మేము కూడా అక్కడ ఆగాం, నా ఫ్రెండ్ నేను. ఆగితే బండి స్టార్ట్ చేస్తున్నారు కానీ స్టార్ట్ అవ్వట్లేదు. దాంట్లో ఒకడు అంటున్నాడు, ఎవరే టచ్ అని రా స్టార్ట్ అయిపోద్ది. మనం నవ్వుకుంటున్నాం కానీ అక్కడ నాకు అది అవమానమా కదా? టచ్ అని రా స్టార్ట్ అయిపోద్ది. ఎగతాళి. ఏం చేస్తున్నాం సార్ మనం? వ్యాపారం చేసుకోవడానికి దేవుని సేవ తప్ప ఇంకేం దొరకలేదా? అపోస్తలు చూసుకోండి. అపోస్తలు స్వస్థత చేయగానే, పేతురు యోహాను స్వస్థత చేయగానే పుట్టుకతోనే కుంటువాడు లేచి నిలబడగానే అక్కడ ఉన్నవారు అతని వైపు ఒక్క క్షణమే చూశారు కానీ మరుక్షణం వారు చూపు ఎవరి మీదకి వచ్చేసింది? పేతురు యోహాను మీదకి వస్తే వాళ్ళు అన్నారు, అయ్యో ఏంట్రా బాబు మా ఇంటికి చూస్తున్నారు మీరు, ఇది చేసింది మేము అనుకుంటున్నారా? మేము కాదు, మేము కూడా మీలాంటి మనుషులమే. ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా సార్ ఈ రోజున? అక్కడికి వచ్చేయండి మీరు. ఆంధ్రాలో ఎక్కడున్నా కూడా అక్కడికి వచ్చేయండి. యాక్చువల్లీ సారీ, ఎందుకంటే బైబిల్లో యేసయ్య అలాంటి స్థలాల్లో ఉండడానికి ఇష్టపడడు. ఏదైనా తోటను దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి గల కారణం దేవుని సన్నిధిని వారు నిర్లక్ష్యం చేశారు. మందసం నుంచి వెళ్ళిపోవడానికి గల కారణం మందసంలో ఉన్న దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశారు. మందిరంలోంచి వెళ్ళిపోయాడు కారణం మందిరాన్ని ఏం చేశారు? వీళ్ళు నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం ఉన్న చోట దేన్ని నిర్లక్ష్యం చేయకూడదు? నీ కోసం ప్రాణం పెట్టి రక్తము చిందించిన యేసయ్యను నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. యేసయ్య సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం ఉంటే దేవుడు ఏం చేస్తాడు? అక్కడ ఉండడు. చివరిగా ఈ మాట చెప్పేసి నేను ముగించేస్తున్నా, వినండి. దేవుడు 3 ప్రదేశాల నుంచి వెళ్ళిపోయాడు. ఒకటి ఏదైనా తోట, రెండవది మందసం, మూడవది మందిరం. వెళ్ళిపోయిన చోట్లు 3 కావచ్చు కానీ కారణం మాత్రం ఒకటే. వెళ్ళిపోయిన చోట్లు 3 కావచ్చు కానీ కారణం ఒకటే. ఏంటది? నిర్లక్ష్యం. ఏమి నిర్లక్ష్యం చేశారు? దేవుని మాట, దేవుని సన్నిధి, దేవుని సహవాసము, దేవుని ప్రేమను ఏం చేశారు? నిర్లక్ష్యం చేయడం బట్టి వెళ్ళిపోయాడు కదా. ఒక ట్విస్ట్ చెప్పినా మీకు, అలా ఇది చాలా జాగ్రత్తగా వినండి. 3 చోట్ల నుంచి వెళ్ళిపోయాడు కానీ కారణం నిర్లక్ష్యం కదా. 3 చోట్ల కూడా నిర్లక్ష్యం చేసింది ఎవరు అంటే దేవుని పిల్లలే. దేవుని పిల్లలే. ఎలాగో చెప్పునా? ఏదైనా తోటలో ఆదాము అవ్వ ఎవరో దేవునికి, నేను మన పాఠం అంతా అదే కదా. ఆదాము ఎవరు? దేవునికి కుమారుడు కదా. అంటే ఆదాము అవ్వ 100 సంవత్సరాలు బాగానే ఉన్నారు కానీ తర్వాత ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని పిల్లలే. ఎలాగా? ఏమండి, ఆదాము అవ్వనైతే చేతులతో తన స్వహస్తాలతో పిల్లలుగా చేసుకున్నాడు కానీ మరి ఇశ్రాయేలుని ఎలా చేసుకున్నాడు పిల్లలుగా? నోటి మాట ద్వారా, నా పేరు పెట్టబడిన నా జనులు అని నోటి మాట ద్వారా తనకు పిల్లలుగా చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఆదాము అవ్వ అయితే చేతులతో తన పిల్లలుగా చేసుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను అయితే నోటి మాట ద్వారా తన పిల్లలుగా చేసుకున్నాడు కదా. ఇక్కడ 3 చోట్ల కూడా ఏదైనా తోటలో నిర్లక్ష్యం చేసింది దేవుని పిల్లలే,
మందసాన్ని మందిరాన్ని నిర్లక్ష్యం చేసింది కూడా దేవుని పిల్లలే కదా. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. హలో, మీరు మొఖాలు ఎలాగున్నాయంటే వాళ్ళు ఎవరో నిర్లక్ష్యం చేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అవన్నీ మాకెందుకయ్యా నువ్వు చెప్తున్నావు అన్నాడు చూస్తున్నారు కదా. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మరి మనం ఎవరమండి చెప్పండి? ఎవరో దేవుని పిల్లలం. ఎలాగా? హలో, వాళ్ళలా కాదు. ఆదామునైతే చేతులతో చేసుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలనైతే నోటి మాట ద్వారా చేసుకున్నాడు. కానీ మనల్ని చేతులతోనూ నోటి మాట ద్వారా కాదు, కానీ తన పరిశుద్ధ రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి తనకు పిల్లలుగా దేవుడు మనం చేసుకున్నాడు. మనము క్రీస్తు రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి తనకు పిల్లలుగా చేసుకున్నటువంటి పరిశుద్ధ జనాంగమైన దేవుని పిల్లలారా, మనము కూడా ఒకవేళ ఏదైనా తోటలో ఆదమవ్వలాగా దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతున్నట్లయితే, ఏదైనా తోటను విడిచిపెట్టి వెళ్ళిపోయిన దేవుడు, మందసాన్ని విడిచిపెట్టి వెళ్ళిన దేవుడు, మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన దేవుడు నీతో ఉంటాడని నువ్వు అనుకుంటే, దేవుని సన్నిధిని, దేవుని మాటను, దేవుని సహవాసాన్ని, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసే చోట దేవుడు ఉండడు. క్రీస్తు రక్తములో కొనబడి సంఘములు చేర్చబడిన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దేవుని సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. దేవుణ్ణే నిర్లక్ష్యం చేస్తే దేవుడు నీతో ఉండడన్న సంగతి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట. నువ్వైతే ఉన్నాడనుకుని భ్రమలో ఉండి ఎంత దూరం వచ్చేసావో తెలియదు, కానీ నీ నిర్లక్ష్యాన్ని బట్టి ఎప్పుడో నీకు తెలియకుండానే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో. బట్ నువ్వు ఉన్నాడనుకుని భ్రమలో ఉండి నువ్వు ఎంత దూరం వచ్చేసావో నాకు తెలియదు, కానీ ఒకసారి ఆగో. ఉన్నాడా దేవుడు నీతో, నీ పిల్లలతో, నీ కుటుంబంతో ఉన్నాడా? నువ్వు నిర్లక్ష్యం చేస్తూ కూడా, నిర్లక్ష్యంగా జీవిస్తూ కూడా దేవుడు నాతోనే ఉన్నాడు అనుకుని భ్రమలో ఉండి నువ్వు ఎంత దూరం వచ్చావో నాకు తెలియదు, కానీ ఒకసారి ఆగుదాం. ఆగేసయ్యా, నీ ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి అనుకున్నావే, నా నిర్లక్ష్యాన్ని బట్టి నీ సన్నిధి అంటే, వాక్యం అంటే, ప్రార్థన అంటే, దైవజనుడు అంటే, ఆదివారం గుడి అంటే, శుక్రవారం ప్రార్థన అంటే, పరిశుద్ధుల సహవాసం అంటే నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతున్న నీతో దేవుడు ఉన్నాడని నువ్వు భ్రమలో ఉన్నావేమో, కానీ నీ నిర్లక్ష్యాన్ని బట్టి ఎప్పుడో దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ నువ్వు ఉన్నాడు అనుకుని నువ్వు ఎంత దూరం వచ్చావో నాకు తెలియదు, కానీ ఒక్కసారి ఆగి, అసలు దేవుడు నీతో ఉన్నాడా లేక నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? ఇద్దరు అదే పని చేశారమ్మా బైబిల్లో. ఇద్దరు అదే పని చేశారు. ఎవరు వాడు? యేసుక్రీస్తు తల్లి ఎవరు? మరియమ్మ భర్త ఎవరు? వినండి, యోసేపు, మరియమ్మ, యేసయ్య. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా, యోసేపు, మరియమ్మ, యేసయ్య, వీళ్ళ ముగ్గురు పండగ చేసుకుందామని చెప్పి యెరూషలేము వచ్చారు. పండగ అయిపోయింది. పండగ అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణం గట్టి వెళ్ళిపోతున్నారు. ఎంత దూరం వెళ్ళిపోయారు ఉంది బైబిల్లో. ఒక రోజు ఎంత దూరం నడుస్తారు అంత దూరం వెళ్ళిపోయారు. ఏమనుకుని? యేసయ్య మాతోనే ఉన్నాడనుకుని వెళ్ళిపోయారు. బట్ యేసయ్య వారితో లేడు. ఈనాడు సంఘాల పరిస్థితి ఎలాగుందంటే, దేవుడు నాతోనే ఉన్నాడు అనుకుని మీ ఆత్మీయ ప్రయాణంలో చాలా దూరం వచ్చేసారు, కానీ మన నిర్లక్ష్యాన్ని బట్టి దేవుడు ఎప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోయాడేమో. ఒకసారి చెక్ చేసుకోవడానికి దేవుడి కోటాలు పెట్టాడు. ఒకసారి చెక్ చేసుకోవడానికి కోటాలు పెట్టాడు. నువ్వు ఆత్మీయ స్థితిలో ఎదుగుదల కలిగి వధువు సంఘం రూపంలోకి నువ్వు రావాలి. ఇంకా చిన్న పిల్లలు చేష్టలు చేస్తూ, ఏమండి, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ పేరుకైతే సంఘము కానీ ఇంకా ఎదుగుదల లేని వారిగా ఉన్నామేమో. చూస్తే యేసయ్య ఈస్ రెడీ టు కమ్ బ్యాక్. ఆయన వచ్చి పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. మధ్యాకాశంలో పెళ్లి పందిరి వేయబడింది, కానీ సంఘం అనే వధువు అయితే ఇంకెలాగుందంటే ఇంకా నిర్లక్ష్యం చేస్తూ దేవుని సన్నిధిని, దేవుని మాటను, దేవుని సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతున్న మనతో దేవుడు మాట్లాడుచున్న మాట. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన వచ్చి పెళ్లి చేసుకుని రెడీగా ఉన్నాడు. నీకు ఇంకా ఎదుగుదల లేని వారిగా మనం జీవిస్తున్నామేమో. ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. ప్రభువా నాయనా, నీ ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చుకున్నాం, సంవత్సరాలు గతించిపోతున్నాయి మా జీవితాల్లో. ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేని వారిగా ఇంకా చిన్న పిల్లలు చేష్టలు చేస్తూ జీవిస్తున్నట్లయితే దేవుడు ఈ మీటింగ్స్లో సూటుగా నీతో నాతో మాట్లాడిన మాట, ఈనాటికైనా ఆయన ఎదుట నిలబడి యోగ్యమైనటువంటి, నిష్కళంకమైన, నిర్దోషమైనటువంటి పెండ్లి వధువుగా ఆయన ప్రక్కన కూర్చుని పెళ్లి చేసుకునే టైం దగ్గరికి వచ్చేసింది. ఇంకా మనం ఎదుగుదల లేని వారిగా ఉన్నామేమో ఒకసారి చెక్ చేసుకోవడానికి దేవుడు ఈ మీటింగ్స్లో ఈ వాక్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కనుక దేవుని పిల్లలారా, దేవుడు మన మధ్యలో ఉంటే, నీతో ఉంటే నీ ఆత్మీయ జీవితం ఎదుగుదల కలిగి ఉంటుంది. ఆత్మీయంగా ఎదుగుతా ఆయనకి ఇష్టమైన వారిగా దేవుడు మనం తీర్చిదిద్దుతాడు. ఆ స్థితిలోకి మార్చబడ్డానికి కనీసం మనం ప్రయత్నం చేద్దాం. మన జీవితాలు యేసయ్యకి అప్పగించుకుందాం. ఒక ఎదుగుదల కలిగి, ఏమండి, ఒక పెండ్లి కుమార్తె యొక్క వయసులోనికి వచ్చి మధ్యాకాశములైన ప్రక్కన కూర్చుని ఆ
వివాహ మహోత్సవంలో ఆనందంలో పాలు పొందే సంఘముగా ఈ సంఘాన్ని దేవుడు ఆత్మీయంగా పెంచాలని, ఎదుగుదల కలిగిన సంఘముగా ఉండాలని దైవజనుగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఒక మాట. గ్లోరిఫై హిస్ నేమ్. యేసప్పా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు రమేష్ బాబు గారు మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేకమైన మీటింగ్స్లో ఈరోజు, నిన్న, ఈరోజు కూడా నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఇది విని వెళ్ళిపోవడం కాదు, కానీ నీ రాకడ అతి సమీపంగా ఉందని గమనించి నీకు ఇష్టమైన పాత్రగా పెండ్లి కుమార్తె వధువు సంఘంగా మేము మార్చబడ్డానికి, మా ఆత్మీయ స్థితిలో ఎదుగుదల కలిగిన వారిగా నీ రాకడలు ఎత్తబడి నీ ప్రక్కన కూర్చుని ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఆనందాన్ని అనుభవించే సంఘముకి సంఘాన్ని మీరు సిద్ధపాటు చేసి నడిపించారు. ఈ 2 రోజుల సహవాస కూడికల్లో విత్తబడిన మాట వ్యర్థంగా పోకుండా బిడ్డల హృదయాలు భద్రపరిచి సిద్ధపాటు చేసి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.